కొద్ది సమయం దేవుని యొక్క వాక్యంతో మన విశ్వాస జీవితాలను సరిచేసుకుందాం. మనం నేర్చుకుంటున్నాము ప్రతి మంగళవారము దేవుని ఎదుట మన మంచి మనస్సాక్షిని, మనస్సు ఎలా ఉంటుంది, ఆ మంచి మనస్సుతో జీవించడానికి కావలసిన జీవితాన్ని ఎలా కొనసాగుతున్నాం అనేటువంటి విషయాన్ని నేర్చుకుంటున్నాం. దానిలో భాగమే గొడవలు. ఏంటి? కలహాలు. కలహము అనగానే అదో పెద్ద పదంలా అనిపడుతుందని గొడవలు అన్నాను, కానీ ఆ రెండు ఒకటే. అయితే కలహం ఇంకా మనల్ని వదిలిపెళ్ళదు. ఇంకా కొంచెం లోపలికి వెళ్ళటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మనల్ని ఆ మనస్సును పూర్తిగా తీసేసుకుని, శుభ్రం చేసేసుకుని, పరిశుద్ధంగా దేవుని ఎదుట, మన పరిచర్యలో, మన పరిస్థితుల్లో, మన కుటుంబాల్లో, మన స్నేహాల్లో యథార్థంగా దేవుని ఎదుట కనపడటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ చెడిపోయిన మనసు యొక్క లక్షణం మనొక్కళ్ళతో ఆగదు. మన పిల్లలు మనల్ని కొనసాగుతారు. కాబట్టి అనేక మంది జీవితాలకు అది పాడుకరమైనటువంటి పరిస్థితికి తేకుండా ఎంతో జాగ్రత్తగా దాన్ని కొనసాగించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి గుర్తు చేసుకుందామా? చెడిపోయినటువంటి మనసు యొక్క లక్షణం ఏంటి? 1 తిమోతి పత్రికలో 6వ అధ్యాయంలో 4వ వచనంలో చెప్తున్నటువంటి మాట అది. 1 తిమోతి 6వ అధ్యాయము 4వ వచనం. వాడేమియో ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణలు, దురానుమానములను, చెడిపోయిన మనస్సు కలిగి ఇక్కడికి వచ్చి చెడిపోయిన మనస్సుతో నిలబడతాయి. ఈ కలహాలకు వీటన్నిటికీ మూల కేంద్రం చెడిపోయినటువంటి మనస్సు. మనస్సు లోపల కొంచెం చిత్తపడితే, చెడిపోతే దాని తాలూకా వీక్నెసెస్ బాడీలో నుంచి, మన బాడీ శరీరం అవుటర్ ఫేస్లో నుంచి బయటకు వస్తూ ఉంటాయి. ఇన్నర్లో నిండినటువంటి ఫీలింగ్స్. దీనికి చెడిపోయిన మనసులో ఉండేటువంటి లక్షణాలు మనం స్టడీ చేస్తున్నాం. మొదటిది, మనసులో బాధ కలిగించిన సందర్భాలు ఉంటాయి. రెండవది, నా గురించి వారేమనుకుంటారో అనే ఫీలింగ్స్ ఉంటాయి. మూడవది, సమాధాన ప్రయత్నంలో పౌరుషం కలిగి ఉంటాం. నాలుగవది, ముఖాన్ని తిప్పుకొని సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఐదవది, మౌనంగా ఉండి మరి చల్లార్చుకుంటూ, క్షమించుతూ, సంతోషిస్తూ వేరువేరుగా ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆరవది, సాధించటం ప్రయత్నం చేస్తాం, ప్రశ్నించటం లేక సాటిస్ఫై అవ్వకపోవటం. ఏడవది, ట్రాన్స్మిషన్, దాన్ని పంచుతాం, చేరవేయటానికి పంచిపెడతాం, దుఃఖపడం. కనీసం నేను అవతల వాళ్ళకి షేర్ చేస్తున్నానే, ఇది నేను చేయకూడదే అనే దుఃఖం లేకుండా దాన్ని షేర్ చేస్తూ ఉండడం. ఎనిమిదవది, గేలి చేయటం లేక అసమాధానం లేక చిన్నబుచ్చుట అనేటువంటి విషయంకి వచ్చాం. ఈరోజు 9వ విషయంకి వద్దాం, 9వ లక్షణం కొద్దాం. 9వ లక్షణం ఏంటంటే నీచమైన కోరిక. హీనమైన కాదు, నీచమైన కోరిక. చాలా చెడ్డ నీచమైన కోరిక కలిగి ఉంటాం. ఎలాంటి నీచమైన కోరిక కలిగి ఉంటామో దాని యొక్క ఇంటర్నల్ ఆర్గాన్ ఏంటి, లోపల ఏ భాగంలో ఈ రకమైన సమస్య వస్తుందో పరీక్షించుకుందాం. దానిలో పరీక్షిద్దాం. మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో యేసుప్రభు వారు చెప్పిన మాటను ఒకసారి చూద్దాం. Matthew 6:12. 6వ అధ్యాయము 12వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనం. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను మా రుణములను క్షమించుము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. మా అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము అనే పదం మనం లూకాసువార్తలో చూస్తాం. సో రుణము లేక అపరాధము, వాటిని మనం ఎలాగైతే క్షమిస్తున్నామో దేవుడు అలాగే మనల్ని కూడా క్షమించాలని కోరుకుంటున్నాడు. 14వ వచనంలో మనుషుల అపరాధములను, అదే మాట, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల. అపరాధము అనగా మనము చేసిన దానికి కానీ, మనము తప్పు చేసిన దానిని, అవతల వారికి జరిగిన హాని నుంచి, కీడు నుంచి, ఆపద నుంచి, నష్టం నుంచి, బాధ నుంచి మనల్ని, ఆ బాధని వాళ్ళ మీదకి వేసుకోకుండా, అంటే మన మీదకి నిందారోపణ చేయకుండా విడిచిపెట్టడం, చెయ్యటం అపరాధం. దాన్ని క్షమించడం గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు. మన అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును.
ఒకవేళ మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోతే, మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను ఈ క్షమించును. పదం క్రైస్తవ్యానికి ఆయువు పట్టు. ఒక క్రిస్టియన్గా నువ్వు మారావు అని అంటే, మనస్సు మార్చుకున్న రూపాంతరమైన క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతున్నావు అని అంటే, నీకు ఫస్ట్ బేసిక్ ప్రిన్సిపల్స్, నీ మూల స్తంభం ఏంటి అని అంటే క్షమాపణ. రెండవ మూల స్తంభం ఏంటంటే ప్రేమించుట. ఈ ప్రేమ క్షమాపణ మీద క్రైస్తవ్యం ఆధారపడి ఉంటుంది. మనిషికి రెండు కాళ్ళు ఎలా ఉంటాయో ఈ రెండింటి మీద ఆధారపడతాయి. నువ్వు విపరీతంగా ప్రేమించి క్షమించకపోయినా, విపరీతంగా క్షమించి ప్రేమించకపోయినా, ఈ రెండింటిలోనూ నీకు దేవునికి మధ్యలో నీ నిబంధన లేక నువ్వు ఆనందిస్తున్న క్రైస్తవ్యం అబద్ధమవుతుంది. అంటే క్రియాత్మకంగా నువ్వు ఓడిపోతావని అర్థం. అపవాది చేతులకు చిక్కిపోతావు. ఇక్కడ చెప్తున్నాడు, అపరాధములను మనము మనుషుల అపరాధములను అంటే మీకు అపరాధం చేసిన వారా ఎవరినైనా? ఇక్కడ మనుషుల అపరాధాలు అన్నాడు కదా, అంటే మీకు తెలిసిన వాళ్ళేనా లేక అందరైనా? మీకు గాయం చేసిన వాళ్ళు, బాధ పెట్టిన వాళ్ళైనా ఎవరైనా? అంటే ఇక్కడ జనరల్గా క్షమాపణ అందరితో పడాల్సి వస్తుందా, లేకపోతే మనకు బాధ పెట్టిన వాళ్ళతోనే వస్తుందా? మనం బాధ ఎందుకు పడతాం? ఎవడో చేస్తే బాధపడతాం. మనకు బాగా ఎవరికి నష్టం కలిగిస్తే, ఒకవేళ మనం నష్టం కలగకపోయినా కూడా మన మనుషుల యొక్క సామాన్యమైన మనుషుల యొక్క అపరాధాలను కూడా మనం ఏం చేయాల్సి ఉంటుంది? నాకు హాని చేశాడు కాబట్టి నేను వాడిని క్షమించాలి, ప్రేమించాలంటే న్యాయం ఉంది. నాకు ఆడు హాని చేయకపోయినా నాకు కలిగించినటువంటి బాధకు కానీ, దుఃఖానికి కానీ, లేక జనరలైజ్డ్ పాలసీలో కానీ ఎవరైనా సరే ఉంటే వాళ్ళను కూడా నేను ఏం చేసి తీరాలి ఇప్పుడు? లేకపోతే దేవుడు నా అపరాధములను క్షమించాడు. ఇక్కడ మనుషులు అనేటువంటిది జనరలైజ్డ్గా చెప్పినటువంటి మాటల నుంచి మనం ఈ విషయానికి వద్దాం. మరి 18వ అధ్యాయం రండి. ఇదే ఉపమానాన్ని యేసుప్రభువు వారు మళ్ళీ చెప్పాల్సి వచ్చింది. మాథ్యూ 18:32 దగ్గరికి వద్దాం. 18వ అధ్యాయము 32వ వచనంలో నుంచి. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పు అంతయు క్షమించి తిని, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోటి దాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పెను. నువ్వు వేడుకున్నప్పుడు నీ అప్పు అంతా క్షమించేశాడు, కరుణించాడు. సో ఇప్పుడు నేను కూడా ఏం చేయాల్సి ఉంటుంది? నేను నిన్ను క్షమించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణించవలసి ఉన్నది కదా. దేవుడు క్షమించటంలో కొలత లేకుండా చూపిస్తాడంట. మానవుడు క్షమించటంలో దేవుడిని దాటి క్షమించలేడంట. అంటే దేవుడిచ్చిన దానిని కూడా లిబరాలిటీని కూడా ఒప్పుకొని క్షమించలేనంతగా కఠినంగా ఉండగలుగుతాడంట. అప్పుడు వాడికి రిజల్ట్ ఏమైంది? 34వ వచనం. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చియున్నదంతయు ఇక్కడ వచనం నెరవేరింది. మీరు క్షమించకపోతే మిమ్మల్ని కూడా ఆయన ఏం చేయడు? క్షమించడు. అందుకని నీ అప్పంతయు చెల్లించే వరకు బాధపరచువానికి వానిని అప్పగించెను. ఇప్పుడు పర్ఫెక్ట్ స్టేట్మెంట్. మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయును అనెను. ఇక్కడ దేవుడు మనిషిలాగా ప్రవర్తించాలి అని అనుకోట్లా, కానీ చెయ్యాల్సి వస్తుంది. మీలాగే ప్రవర్తిస్తాడు చూడండి అంటున్నాడు. మీరు క్షమించకపోతే దేవుడు కూడా ఏం చేయడంట? అంటే మనిషి క్షమించటానికి దేవుడి చేత క్షమించబడటానికి లింక్ పెట్టాడు. అవతల వ్యక్తి ఎవరైనా నాకు అనవసరం. ఇప్పుడు మీరు జనరల్గా ఉండండి, ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని సంస్థాగత నిర్ణయాలు, పాలసీస్ చేశారనుకోండి, ఆ పాలసీస్ తాలూకా రిజల్ట్ పబ్లిక్ మీద పడుతుంది. మొత్తం డొమైన్ అంతా సఫర్ అవుతారు. అలాంటి సఫరింగ్స్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా మనకు ఎవరి మీద కోపం ఉంటుంది? గవర్నమెంట్. అంటే అక్కడ ఎవరో కాదు, అది గవర్నమెంట్, అది పార్టీ అవ్వచ్చు, లేకపోతే ఇంకెవరైనా అవ్వచ్చు. ఈ గవర్నమెంటు దరిద్రమైన గవర్నమెంట్ అన్న. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఆ గవర్నమెంట్ని కూడా ఎలా క్షమించాలి? కొంచెమా, బాధతోనా, మంచిగానా? హృదయపూర్వకంగా. వాళ్ళు నీకేం అపకారం చేశారు? నీకు తిండి లేదా? ఉంది. ఇల్లు తీసుకున్నారా? లేదు. అన్నీ ఉన్నాయా? ఉన్నాయి. కానీ అన్నీ ఏం చేయాలి? నిన్న మా ఫ్రెండ్ ఒక అతను, చూడరా గవర్నమెంట్ ఎంత గొప్ప పని చేసిందో. ఏంట్రా అంత గవర్నమెంట్ పాలసీ నీకేం నచ్చిందిరా అంటే, షార్ప్నర్ మీద 18% GSTని తీసేసి 12% తగ్గించారా. పిల్లలు పెన్సిల్ చెక్కునే షార్ప్నర్ ఉంటుంది కదా, దాని మీద 18% GST వేశారు నిర్మలం గారు. దాన్ని తీసి 12% తగ్గించిందంటే ఎంత గొప్ప గవర్నమెంట్ రా మందే అన్నాడు. ఏమండి, చదువుకునే చదువు మీద, పుస్తకాల మీద GST వేయటమే తప్పు.
బుక్స్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, పెన్సిల్స్ ఇలాంటి వాటి మీద. కానీ అలాంటి వాటి మీద ట్యాక్స్ వేసి బంగారం మీద, ఆడి కార్ల మీద ట్యాక్స్ తగ్గించారు. అంటే ఎక్కువ డబ్బుతో ఖర్చు పెట్టే వ్యక్తులకేమో మంచి తక్కువ ఇచ్చారు. ఇలా చేశారు. ఈ మాట చెప్పగానే వాడు ఎటకారంగానే చెప్తున్నాడు, నన్ను పోన్లేరా అంటే, అంటే నీకు పిల్ల పిచ్చుక లేరని చెప్పి నువ్వు పోన్లేరా అంటావా, మళ్ళీ నువ్వు దానికి ఎందుకు వస్తావురా అంటే, ఆడి బాధ ఏంటంటే నువ్వు రిలాక్స్ చేస్తున్నావురా అంటున్నాడు. నేను రిలాక్స్ కాదురా, క్షమిస్తున్నాను రా అంటున్నాను. నేను మనస్ఫూర్తిగా ఆ ప్రభుత్వంలో ఎవరున్నప్పటికీ వాళ్ళు చేయాల్సినటువంటి పాలసీస్ అవే. నేను మళ్ళీ ఇంకొక తమ్ముడు వచ్చి అంటున్నాడు, ఏంటన్నా నేను ఉద్యోగం నుంచి బయటికి ఇలా నెలకి 30,000 ఇలా డ్రా చేసేటప్పటికే నా దగ్గర నుంచి జీఎస్టీ తీసుకుంటుంది గవర్నమెంట్. బియ్యం కొంటే జీఎస్టీ, పప్పు కొంటే జీఎస్టీ, సైకిల్ కొంటే జీఎస్టీ, ఏ మందులు కొన్నా జీఎస్టీ, ఎక్కడికి వెళ్ళినా జీఎస్టీ. ఆఖరికి నా బండి పెట్టకూడని ప్లేస్లో నేను బండి పెడితే దానికి వేసిన ఫైన్లో కూడా జీఎస్టీ తీసేసుకుంటున్నారన్న. కరెక్టే. ఆల్ జీఎస్టీస్ ఆల్ టుగెదర్ నీకు ఇచ్చినటువంటి ఆ 30,000లో సుమారుగా మొత్తం ఖర్చులన్నీ తీసేస్తే నెలకి మిగిలేదు 2,000 అనుకోండి. ఆ 28,000 రూపాయలు అతనికి ఖర్చే కనుక ఉంటే దానిలో ట్యాక్స్ రూపాయలు ఎంత పోతుంది ప్రభుత్వానికి అని లెక్కేస్తే మోర్ దెన్ 50% తను లెక్కలు చూపిస్తున్నాడు. కరెక్టేరా, ఏం చేయగలం, మనం ప్రేమిద్దామని. ఏడు ప్రేమిస్తావురా, ఈసారి గవర్నమెంట్ మార్చేద్దాం. అది నువ్వు మారిస్తే మార్చుకో, కోపంతో మార్చుకో, ప్రేమగా మార్చుకో, ఉడికిపోదు లోపల ఇలాంటి లెక్కలు వేస్తుంటే. నిజంగా మీరు ఒక్కొక్క దాన్ని కనుక గీసి చూస్తే మంటలు వచ్చేస్తుంటుంది. ఏంటి నేను కష్టపడుతుంటే అసలు గవర్నమెంట్ పన్ను ఎక్కడ కట్టాలంటే అది తెలిపో, ఎక్కడికి వెళ్ళిపోతావు, అవ్వదు. కాబట్టి ఏం చేద్దాం, భరించు. భరిస్తే ఎలా భరిద్దాం, ప్రేమించు. ఎలా ప్రేమిస్తావు, చూస్తూ చూస్తూ. అదే కదా క్రైస్తవ్యం అంటే. అంత కఠినంగా ఉన్న పాలసీని అందరి ఎడలా చేయాలి అని దేవుని యొక్క వాక్యం నిబంధన చేస్తుంది. ఇంత నిబంధన చేసేటప్పుడు నీ లోపల ప్రేమ కోరిక వస్తుందా, నీచమైన కోరిక వస్తుందా? సహజంగా చెప్పండి. ఇప్పుడు అంతే కదా. అవతల మీద మనకు వచ్చేటువంటి కోపం, కలహం. ఇంతకీ నీకు గవర్నమెంట్కి ప్రత్యక్షంగా గొడవ ఉందా? బీజేపీకి నీకు, లేదా నరేంద్ర మోడీకి నీకు, లేక అమిత్ షాకి నీకు? ఏమీ లేదు. కానీ నీ లోపల మంట అంత ఏంటి? దేర్ ఆర్ సమ్ పాలసీస్. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, నచ్చిన నాయకుడు ఉంటాడు, నచ్చని నాయకుడు వస్తాడు, దట్ డజంట్ మ్యాటర్. సో చాలా సందర్భాలలో దేవుని యొక్క ఈ వాక్యం చెప్తున్నట్లు మనస్ఫూర్తిగా ప్రజలందరి కొరకు ఒకే రకమైన మనస్తత్వంతో మన హృదయాన్ని క్షమించటానికి కావలసినంత రీతిగా కలహాన్ని తగ్గించుకోవటానికి ఇష్టపడకపోతే చాలా ప్రమాదం. నేను ఇప్పుడు మీకు మీ ఇంట్లో ఉన్న వాళ్ళతో మీరు సమాధాన పడండి అన్నాను అనుకోండి, మీకు ఒక 10 రోజులు టాస్క్. ఎందుకంటే మీ యుద్ధం లిమిటెడ్. మహా అయితే ఒక 30 మంది, 40 మంది, 100 మంది వేసుకో. 100 మంది కన్నా ఎక్కువ మందితో మీకేం పోరాటాలు ఉండవు. ఈరోజు ఫోన్లు వచ్చిన తర్వాత పోరాటాలు తగ్గిపోయాయి. మీకు తెలుసా? పోరాటాలు తగ్గిపోయాయి. ఫోన్లు వచ్చిన తర్వాత ఏ 2, 3, 4 కనెక్షన్ లిమిట్ అయిపోయింది. మిగిలిన వాళ్ళు వదిలేసాం, మనం పట్టించుకోవట్లేదు. ఎవడు గోల ఆడికి ఈ 3తోనే పడుతున్నాం మనం. కాబట్టి మిగిలిన లోకంతో వదిలేసి రీములు పట్టుకున్నాం. కాబట్టి మీ గొడవలే లేవు. ఇంతకుముందు ఇవి లేనప్పుడు మనస్పర్ధలు ఎక్కువగా ఉండేవి. పెళ్ళిళ్ళకి ఏమైనా వెళ్తే అవన్నీ గుర్తుపెట్టుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం ఫోన్లు చూడడానికి టైం లేదు, అవి ఎక్కడ గుర్తుపెట్టుకుంటాం? సో లిమిట్ అయిపోయింది మనకి. మహా ఉంటే గొడవలు మీకు 2, 3కే ఉంటాయి. చూసుకోండి, కంట్రోల్ వచ్చింది. సో మంచిదే జరిగింది అనుకుందాం. ఈ కంట్రోల్ గొడవల్లో కూడా నేను ఇప్పుడు నీకేం చెప్తున్నానంటే యూనివర్సల్ చేసి ఇదంతా కుదరదు, మీ కళ్ళ ముందు కనపడి ప్రతి ఒక్కరితో కూడా మనస్ఫూర్తిగా క్షమాపణతోనే బతకండి అంటే ఇప్పుడు మీ పోరాటం ఏమైంది? పెద్దదైపోయింది. ఏది ఇండియా పాకిస్తాన్ యుద్ధం అంటే బాగుంది, అలా కాదు. ఇండియాకి మిగిలిన దేశాలతో యుద్ధం అంటే చాలా పెద్ద యుద్ధం. ఇప్పుడు మన పరిస్థితి అలా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో నీ నీచమైన కోరికలు కలిగించేటువంటి పరిస్థితిని ఎలా తగ్గించుకోవటానికి ప్రయత్నం చేస్తావో చెప్తాను. మొదటి విషయం ఏనండి, ఎప్పుడైనా నువ్వు అవతల పరిస్థితుల్లో కలహం నీ లోపల పెరిగే కొద్దీ, తెలియని పోరాటం లోపలికి వెళ్ళే కొద్దీ, క్షమించలేని మనసు పెరిగే కొద్దీ, నీచమైన కోరిక నీ లోపల ఏమవుతుందంటే అవతల వ్యక్తులకు లేక పరిస్థితుల్లో ఉండేటువంటి ఇన్వాల్వ్ అయినటువంటి, అంటే దానిలో కలుపుకోబడినటువంటి మనుషులందరినీ మీరు చూసినప్పుడు విలువ తగ్గించి, హీనపరిచి, నాకంటే తక్కువ అని సమర్థించడం ప్రారంభిస్తావు. ఇక్కడ సమర్థించుకోవడం చాలా ముఖ్యం. నాకంటే అవతల వాళ్ళు చాలా తక్కువ, చాలా చీపు, హీనపరిచి, నాకంటే తక్కువ అని అంచనా వేసి విలువను తగ్గించి సమర్థించడం ప్రారంభిస్తాం. నాకు నేనే సమర్థించుకోవడం ప్రారంభిస్తాను. వాళ్ళతో నువ్వు క్షమించాలి అనే పదాన్ని పక్కకు పెట్టి అవతల వ్యక్తిని నువ్వు క్షమించటానికి కూడా అర్హత చూడాలనుకుంటావు. కయ్యానికైనా వియ్యానికైనా సమవుజ్జిని పెంచుకుంటావు.
క్షమాపణకు కూడా సమబుద్ధిని పెంచుకోవాలని నువ్వు కోరుకుంటావు. బైబిల్ అలా చెప్పట్లే. కానీ అవతల వాడిని నేను క్షమించాలి అని అంటే వాడికి ఒక రేంజ్ ఉంటే నేను క్షమిస్తాను. ఆ నాకన్నా చీపు, ఆఫ్టర్ ఆల్ ఆడిని నేను క్షమించేదేడే, పోరా అన్న. అంటే క్షమించకుండా పోరా అంటే కుదరదు. బైబిల్ చెప్తుంది ఏం చేయాలి? క్షమించాక సంతోషంగా ఆడిని పంపాలా. ఒప్పుకుంటుందా లోపల? మన క్యాడర్ ఊరుకుంటుందా? మన డిగ్నిటీ ఊరుకుంటుందా? మన మన హై రేంజ్ దిగుద్దా కిందకి? అక్కడే కదా మనకు అసలు చాలా చాలా పరిస్థితిలో ఉంటుంది. కొన్నిసార్లు మనం ఆ హీనపరుచుకునే పరిస్థితిలో మీరు ఒకవేళ తిట్టాలి అనుకుందాం. మీరు ఒకవేళ ఆ రోడ్డు మధ్యలో వెళ్ళిపోతున్న ఎవరో బాగా విలువ తక్కువ అనుకుంటున్న మనిషిని కాదు నేనండి, వృత్తిని. అలాంటి బలహీనమైనటువంటి వ్యక్తి మీ ఇంటి కింద నుంచి వెళ్ళిపోతూ మేడ మీద నీ వైపు చూసి లేతే ఏదో నోట్లో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది. ఏం అనలేదు ఆవిడ, నీకు వినపడలేదు, ఏదో అనుకుని ఉంటుంది, చూసి పెద్ద అన్నట్టు ఏదో అంది. నీ కోపం వస్తారా అదో చూస్తే? నీ కళ్ళలో పడితే పిలుస్తావా లేదా? లేకపోతే ఆపుతావా? ఆగు, ఏంటి బాగుతున్నావు ఏంటి అంటావా లేదా? మా ఇంటి ఆ వరుసలో ఒక ఆవిడ ఉండేది. ఏం లేదు, సరదాగా వెళ్ళిపోయేటప్పుడు ఈ నందివర్ధనం పువ్వులు ఉంటాయి చూసారా, నిచ్చిమల్లో నందివర్ధనం ఎర్రకాసి చెట్టు బయట ఉండేది. ఆవిడ ఎక్కడ కిటికీలో కూర్చునేది తెలియదు, కానీ ఎల్లోళ్ళు మనం తినకుండా కదా, వాసన వస్తుంది అనగానే దాని వైపు చూస్తాం. చూసినంటే పువ్వు కనపడగానే ఏం చేస్తాం? ఎర్రగబడిపోయి ఉంటాయి, కిందన కొన్ని వేలు పడి ఉంటాయి అక్కడ. దాన్ని ఇలా ముట్టుకోగానే పైన ఆగు అని మాట్లాడుతుంది. మనం అటు ఇటు చూసేలోపు 4 తిట్లు తిట్టేస్తుంది. తిట్టేగానే మనకేమనిపిస్తుంది, ఏటమ్మా పెద్ద పోయింది, చిన్న పువ్వే కదా అని అంటావా? ఆ పువ్వుకి అరగంట క్లాసు పీకంగా మనం దండం పెట్టేసి తప్పు అయిపోయింది తల్లో అంటే తప్ప వదలదు ఆవిడ. నువ్వు ఎంత ఇంపార్టెంట్ పనైనా సరే తిట్లు తినేలాల్సింది ఆవిడతో. తప్పు చేసావు కాబట్టి ఆవిడ ఏం చేస్తుంది? తిడుతుంది. అదే పరిస్థితి రివర్స్లో ఊహించుకోండి. మనల్ని అవతల కిందనున్న ఆవిడ తిడితే, పువ్వు నీవు కోసింది తప్పే, ఆ కోసిన ఆవిడ నిన్ను రివర్స్ తిడుతుంది అనుకో, అప్పుడు ఎలా ఉంటుంది? ఆ అధికారానికి నీకేమనిపిస్తుంది? ఛీ, నీ నోట్లో నోరు పెట్టేదేటి, నా విలువ తగ్గిపోయింది పో అంటాం కదా. క్షమించిపో అంటామా? క్షమించు అనే పదం నోట్లోంచి వస్తుందా? రాకుండా ఏమంటాం? అలాంటప్పుడే మీరు బ్లాక్ చేస్తారు ఫోన్ని. ఫోన్లో మీ కాంటాక్ట్ ఎప్పుడు బ్లాక్ అవుద్దో తెలుసా? దీంతో మాట్లాడేదేంటి, వీడితో మాట్లాడేదేంటి, వీళ్ళతో మన కమ్యూనికేషన్ ఏంటి అన్న క్షమాపణ లేని మనసుతో నువ్వు ఎప్పుడైతే దాన్ని ఆటంకపరుస్తావో, దేర్ ఇట్ ఈస్ అ ప్రాబ్లం కమ్స్. అక్కడ వస్తుంది నీచంగా హీనంగా చూడటం. అలా నీ మనసులో అనేక మంది మీద నీకు కోపం వచ్చినప్పుడో పరిస్థితి దాటిపోయినప్పుడో వచ్చే హీనతకు, అనవసరమైన సందర్భాలు అవసరమైన సందర్భాల్లో క్షమించడానికి కావలసిన ఉజ్జీగా లేవడానికి నీ మైండ్ని నువ్వు కాంప్రమైజ్ చేసుకోవడానికి పడే తిప్పలేంటి? ఎందుకు ఒప్పుకోవు? అట్లా మీ స్థాయికి కుటుంబాల్లో కొంతమంది ఉంటారు చూడండి, దిగువ స్థాయి వాళ్ళని. అంటే నేను ఎందుకన్నాలో ఆ పదాన్ని చెప్తున్నాను వినండి. బహుశా మీ ఉద్యోగ స్థితిని బట్టి కానీ, మీ ఇంటిని బట్టి కానీ, మీ ఇన్కమ్ సోర్స్ని బట్టి మీరు హై పీపుల్ అనుకోండి. పాకలో ఉండేవాళ్ళు, అద్దిల్లో ఉండేవాళ్ళు, చిన్న చిన్న రేకుల షెడ్లో ఉండేవాళ్ళు, వాళ్ళతో మీ బంధువుల్లోనే వాళ్ళని చూసేటప్పుడు మీకు ఎలా ఉంటుంది? ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? సరే ఆలోచించుకోండి, ఎలా ఉంటుంది? గొప్పగా ఉంటుందా? కొంచెం లోపలే ఫ్రీగా లోలీగా ఫ్రీ అవ్వడానికి, అంటే వాళ్ళంత నీచమైన తక్కువైన స్థాయిని ఊహించడానికి మీ హృదయం ఎంత గర్వంగా ఉంది, ఎంత ఆనందంగా ఉంటుంది? వాళ్ళ మీద తోలనట్టడానికి మీ నోరు ఎంత తొందరగా పైకి లెగుస్తుంది? వాళ్ళ గురించి మీ మనసులో ఎంత నీచమైన ఫీలింగ్ ఉంది? వాళ్ళ గురించి జారే పదం విలువైనటువంటి పదంగా ఏమండి, గారు అలాంటి మర్యాదలు ఎడవుతాయా? ఎందుకు హీనంగా తగ్గుద్ది? అక్కడ దేవుని యొక్క ఆలోచనను క్రైస్తవుడు పట్టుకోకపోతే నెమ్మదిగా దేవునికి విరోధిగా మారిపోతాడు, స్లోగా మారిపోతాడు. నువ్వు పొరుగువాడిని ప్రేమించడం విషయంలో ఎంతో ఖచ్చితంగా దేవుడు, నువ్వు క్షమించకపోతే, సహోదరుణ్ణి క్షమించకపోతే, పొరుగువాడిని క్షమించకపోతే, నీ శత్రువుని క్షమించకపోతే ఆయనకి ఇంత కరాఖండిగా నొక్కి చెప్తున్నా క్షమాపణ అనే స్తంభాన్ని నువ్వు ఓడగొట్టుకుంటే ఎంత ప్రమాదం అవుతుందో ఊహించి చూడండి. దేవుడే నీకు శత్రువు అయితే, అటు అపవాది శత్రువై, ఇటు లోకము శత్రువై, ఇటు మనుషులు శత్రువై, లాస్ట్కి దేవుడు కూడా నీకు శత్రువు అయిపోతే ఎక్కడ మనగలుగుతావు? ఎక్కడ బతుకుతావు మనం? సో నీచంగా విలువను తగ్గించి హీనపరిచి నాకంటే తక్కువని సమర్థించుకుని చులకనగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. దీనికి రీజన్స్ చెప్తాను నేను, ఎందుకు ఇలా చేయడానికి ఇష్టపడతామంటే, ఫస్ట్ రీజన్ ఏంటంటే కావాలని చెయ్యమండి ఈ పని.
అప్రయత్నంగా బయటకు వస్తుంది. ఇట్స్ నాట్ అన్ ఇంటెన్షనల్ మిస్టేక్, ఇట్స్ అన్ఇంటెన్షనల్ వర్బల్ మిస్టేక్. అప్రయత్నంగా మాట్లాడతారు. అమ్మా నేను నీ దగ్గరికి వస్తాను, నన్ను రానివ్వండి ఒకసారి. పాస్టర్ గారు మా ఇంటికి వస్తున్నారు అనండి ఒకసారి నోటితో. మళ్ళీ చెప్పండి పక్కకు. ఎలా చెప్తారు? అలాగే చెప్తావా? పాస్టర్ గారు మా ఇంటికి వస్తున్నారంటే ఎలా చెప్తావు? ఆనందం, ఆసక్తి, నువ్వు ఎన్ని గంటలకు రావాలో కూడా చెప్తావు కదా. నువ్వు అరగంట ముందు వచ్చి కొంచెం వద్దులు పెద్దాం బాగోద్దు అన్నయ్య అన్నీ చూస్తూ ఉంటాడు, ఎందుకు వచ్చినా కూడా అన్నీ చెప్పుకుంటారు కదా. అన్నీ ఆసక్తిగా మనం ఇన్విటేషన్ ఇస్తాం కదా. రైట్. ఇప్పుడు మీకు ఆవిడ వస్తుంది, ఎన్నిక లేని గుర్తించబడని అది ఒకవేళ కబురు పెట్టకుండా ఒకవేళ వస్తుంది అని అంటే, అప్పుడు మీరు ఇందాక పాస్టర్ గారు వస్తున్నారనే దానికి అది వస్తుంది అనేటప్పుడు మీకు మనసులో ఎలా ఉంది? అది అంటారా, ఆమె గారు వస్తున్నారంటారా, ఆయన గారు వస్తున్నారంట? వాళ్ళు వస్తే ఎవరికి విలువ? ఇప్పుడు ఇద్దరం ఒకసారి లోపలికి వస్తున్నాం, నాకు ఆవిడెవరో తెలియదు. ప్రైజ్ లార్డ్ అమ్మా, ఆవిడ నన్ను చూసి ప్రైజ్ లార్డ్ అమ్మా అని అంటుంది. అప్పుడు మేమిద్దరం లోపలికి వచ్చినప్పుడు ఫస్ట్ నాకు కుర్చీ వేస్తావా? ఒకవేళ ఆవిడని నేను కూర్చోమంటే అప్పుడు నీ మనసు ఏంటి, నీ ముఖం ఏంటి, నీ ముఖ కవళికలు ఏంటి? నా పక్కన కుర్చీ ఉంది, నాతో పాటు ఆవిడ వచ్చేసింది, లేకపోతే ఆయన వచ్చేసాడు. నేను మామూలుగా బ్రదర్ ఎలా ఉన్నారని మాట్లాడుకుంటేనే పైకి ఎక్కేస్తున్నాం. నాకు మీ హృదయంలో ఉంచినటువంటి ఒక విలువకు ఆ ఎన్నిక కాని జనములో నుంచి వస్తున్న వ్యక్తికి మీ మనసులో ఒకే రకమైన మర్యాద ఇస్తారా? అప్రయత్నంగా ఏంటి, పోనీ ఒక ఆవిడ కూర్చోమన్నాం అనుకోండి, ఆవిడ్ని, మీ మైండ్లో కోరికేంటి? కూర్చుండిపోద్దేమో అని భయం రాదు? ఆడెక్కడైనా కూర్చుండిపోతాడేమో అని భయం రాదు? నిజం చెప్పండి, భయం రాదా? ఒకడు కూర్చుంటే సహించగలవా? లే, అక్కడ పాస్ట్ గారిని కూడా చూడవు. రెండోది, ఒకవేళ ఆ టైంలో నువ్వు నా కళ్ళు ఎర్ర చేసి నీ కళ్ళుకేసి చూస్తున్నాను అనుకో, నాకు డౌట్ వచ్చి ఇదేంటి తేడా చూస్తున్నాడు వీడని అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి కూర్చుని పోయినా కాసేపు నటించి ఆ తర్వాత రోజు ఏం జరుగుద్ది? యుద్ధమా రాద్ధాంతమా? ఆ కూర్చున్న దానికి నువ్వు ఇచ్చే విలువేంటి? ఇప్పుడు నేను అదే విషయాన్ని మీ పనమ్మాయి గురించి మాట్లాడుతున్నానరా. మీ ఇంట్లో తడి బట్టలు పెట్టు, బట్టలు ఉతకడానికి వచ్చో, అంట్లు తోమడానికి వచ్చో ఆ వ్యక్తినే నేనే ఆ మర్యాదగా నా పక్కన కూర్చోబెట్టడానికి ఒక స్థాయి ఇస్తే, ఆ స్థాయికి నీ హృదయంలో ఆ వ్యక్తిని క్షమించే మనసు ఉంటుందా? ప్రేమించగలుగుతుందా? మైండ్లో అది ఉంటుందా? రాగలుగుతుందా? పర్లేదులే కూర్చోమ్మా అని అనగలుగుతామా? ఒకవేళ అది అనగలుగుతామా? ఆమె పేరు పెట్టి ముందు నాకు ఇచ్చిన గౌరవాన్ని, ఆ మర్యాదలను ఇస్తారా? అప్రయత్నంగా వస్తుంది నీ మనసులో. ఇది నీ ఎంత చెడిపోయిన మనసు అంటే అంత చెడిపోయిన మనసు. రెండో విషయం చెప్తాను. ఇది వదలలేం, ధైర్యంగా అవసరమైతే బాహటంగా కూడా మానేస్తాం. వదలం. మొన్న ఏం జరిగిందో తెలుసా వదిన గారు? ఆడున్నాడే అది అసలు ఏంటండి, వీళ్ళు ఎలా తెగబడుతున్నారండి? నిన్ను దేవుడు 4 ముక్కలు నోట్లో ఇంగ్లీషో తెలుగో పెట్టుంటాడు, 4 రూపాయలు డబ్బులు నీ జోబులో పెట్టుంటాడు, 4 మెట్లు పైకి ఎక్కించి ఇంటి పైన ఉంటాడు. కూలితే అందరం ఒకటే. కచ్లో భూకంపం వచ్చినప్పుడు కోటీశ్వరుడు 6వ ఫ్లోర్లో ఉన్నాడు, అపార్ట్మెంట్ మొత్తం కూలిపోయింది. ఆ ఒక్క సెల్లార్ ఆ పక్క బాల్కనీలో ఒకడే ఉండిపోయాడు. ఆడి వ్యాలెట్ ఎక్కడుందో తెలీదు, మొత్తం స్కెలిటన్ మధ్యలో ఒకడే ఉన్నాడు. ఆడిని కిందకి దింపడానికి మనిషి లేడు. ఆడు కోటీశ్వరుడు, బోల్డ్ డబ్బులు ఉన్నాయి బ్యాంకులు కూలిపోయినాయి, మొత్తం భూకంపమే, ఏమి లేదు. ఇప్పుడు అక్కడ నుంచి చూస్తున్నాడు, ఏంటి నా పరిస్థితి? ఇప్పుడు ఎక్కడున్నాడు కోటీశ్వరుడు? చుట్టూ శవాల దెబ్బ, మట్టి దెబ్బలో, ఇళ్ళు కూలిపోయినాయి, భూమి తిరగబడిపోయింది, అలా నిలబడినాడు. ఏమన్నా చేయగలడా? రీసెంట్గా చెన్నైలో వరదలు వచ్చేసి మొత్తం కొట్టుకుపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఒక్కొక్కడికి నెలకు 1,50,000 జీతాలు పులిహోర పొట్లం కోసం మేడ మీద ఎడుతున్నాడు. అయ్యా అయ్యా అయ్యా. ఏం చేస్తాడు? ఆడు క్రెడిట్ కార్డు గీక్తాడా? ఎక్కడ పట్టుకెళ్తాడు ఇప్పుడు ఆడు అకౌంట్లు? ఇప్పుడు ఆ మర్యాద ఏంటి, ఆ ఘనత ఏంటి, ఆ గొప్ప ఏంటి? అంటే ఆ కొద్దిపాటి స్థాయి దేవుడు నీకు ఇచ్చేటప్పుడు నీకు వచ్చేటువంటి అప్రయత్నంగా మాట్లాడే, వద్దనుకుంటున్నప్పటికీ కూడా బాహాటంగా బాహాటంగా వదలకుండా ధైర్యంగా ఓపెన్గా మాట్లాడగలిగే స్థాయికి
నీ లోపల ఆ చెడిపోయినటువంటి మనసులో నుంచి వచ్చే కలహం బయటకు వస్తూ ఉంటుంది. ఏమంటే ఒకవేళ మీ పక్క వాళ్ళు చెప్పండి, మర్చిపోండి అదంతా, వదిన గారు అన్నయ్య గారు మర్చిపోండి అనండి, పూర్తిగా మర్చిపోండి అనండి, అసలు పట్టించుకోకండి అనండి. ఇప్పుడు అడగండి, మర్చిపోయారా అని. మర్చిపోతారా? నేనే మర్చిపోమని చెప్పాను, మీరు మర్చిపోయామన్నారు, మళ్ళీ మర్చిపోండి అంటే ఏమనిపిస్తుంది? ఎలా మర్చిపోతామండి? అసలు అది గుర్తొస్తుంటే నాకు ఎలాగుందంటే, నా పక్కన వచ్చి కూర్చుని పోయిందండి ఫంక్షన్లోది. అసలు ఏమనుకుంటుందండి అది? అంటే ఏమనుకుంటున్నాడండి? తరసి రాత్రిలో నిద్రలో ఏదైనా మంచి సంతోషంగా పనిచేసేటప్పుడు అది గుర్తొస్తే నీ మూడంతా ఏమైపోద్ది? ఆఫ్ అయిపోద్ది, అప్సెట్ అయిపోద్ది. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి దేవుని ఆత్మకు నీకు వ్యతిరేకం. దేవుడు అంటాడు, పడు తిరగబడు, నువ్వు ఎన్నాళ్ళు తిరగబడతావు, నేను నీకు అన్నాళ్ళు తిరగబడతానంటాడు. చూసుకోండి, శత్రువు అవుతున్నాడు. ఎన్నిసార్లు నువ్వు ఒక వ్యక్తిని హృదయపూర్వకంగా క్షమించలేక ప్రేమించలేని గుణంతో కలహబుద్ధిని తెచ్చుకొని లోపల నుంచి బయటకి వ్యతిరేకత ఇస్తున్నావో అన్నిసార్లు నీ దేవుడు నీకు శత్రువు అవుతున్నాడు. వినపడుతుందా దేవుని మాట? ఒకసారి కాదు, 2 సార్లు కాదు, నువ్వు ఆపలేవు, చాలవు. అంత పోరాటాన్ని నువ్వు అనుభవిస్తావు. 3వ విషయం చెప్తాను. ఇది చెప్పేటప్పుడు చేసేటప్పుడు పని కూడా ఎలా ఉంటుందంటే, కసి, ద్వేషం, ఎప్పుడెప్పుడు అనాలి, ఎప్పుడెప్పుడు బయట పెట్టాలి అనే భావనతో బయటకు వస్తూ ఉంటుంది. అది బయటికి మామూలుగా ఫోర్స్గా వస్తుంది. ఎప్పుడైనా సోడా తాగటానికి మీరు షాప్కి వెళ్ళి సోడా తీసుకుని, కార్క్ సోడా ఉంటుంది కదా, బిస్లరీ సోడా ఇలాంటి కెన్లీ అలాంటివి తీసుకుని వాడిని షేక్ ఇలా చేయండి ఆ బాటిల్. అప్పుడు ఓపెన్ చేయండి మూత, మీ ముఖం మూత పెట్టుకుని. ఏమవుద్ది? మీరు ఆపలేరు దాన్ని. ఎందుకు? ఊపారు కాబట్టి. ఏమైంది? దాని లోపల గ్యాస్ అంతా అప్పటి వరకు ఎక్కడుంది ఆ గ్యాసు? సేమ్ ఫీలింగ్. మళ్ళీ చెప్పండి, ఎలా ఉంటుంది ఇప్పుడు? సేమ్. ఇప్పుడు ఈ వద్దు అన్న ఈ కలహంలో నుంచి బయటకు వచ్చేది ఏంటంటే, కసి, ద్వేషం ఎప్పుడెప్పుడు మూత తీస్తే బయటకు వచ్చేస్తో, ఎప్పుడెప్పుడు అనేద్దామా అనే దానిలో సక్కన బయటకు ఎలాగైతే తుల్లుకుని బయటకు వస్తుందో సేమ్ ప్రాబ్లం నీ లోపల నుంచి బయటకు తెస్తుందండి ఈ కలహం. బయటికి మామూలుగా రాదు, చాలా ఉన్నతమైన ప్రెషర్తో బయటకు వస్తుంది. ప్రెషరా? ప్రెషరే కానీ ప్లెజర్ రాదే, సంతోషం రాదే, ప్రెషర్ బయటకు వస్తుంది. నీ మనస్సు లోపల నుంచి వచ్చేటువంటి ఆ రఫ్నెస్ని, మరి ఎంత ఆ కసి, ద్వేషం నీ లోపల ఉంటాయంటే ఆ టైంలో మామూలుగా ఆలోచించండి. నేను చెప్పింది ఆ ఒక్క ఉదాహరణే కాదు, చాలా సందర్భాల్లో, చాలా పరిస్థితుల్లో నీకు కావలసిన అర్హత, నీకు కావలసిన మర్యాద, నీకు కావలసిన ఘనత నువ్వు పొందలేనప్పుడు, అందలేనప్పుడు, ఆనందించలేనప్పుడు నీ లోపలికి వచ్చేటువంటి ఇదే ఫీలింగు, ఇదే ఎమోషను, ఈ కలహం, దాన్ని ఆపడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ తీసుకెళ్ళి ఆ సోడాని మూసేయడానికి ప్రయత్నం చేయండి. ఏమవుతుంటుంది? ఎంత టైం పడుతుంది నీకు? నరాలన్నీ నొప్పి. టీ తాగితే తగ్గుద్దంట. టీ తగ్గదా? జ్యూసు, ఫ్రిడ్జ్లో నుంచి ఐస్ వాటరు, మరి ఏం చేస్తే తగ్గుద్దారా? కాఫీయా? ట్యాబ్లెట్లు వేసుకుంటే తగ్గుద్దా? మళ్ళీ గుర్తొస్తే వాసిపోదు, మొహాలన్నీ, నరాలన్నీ పొంగిపోవు. చెప్పాను కదా గ్యాస్ అని. 4వ ఫీలింగ్ ఏంటంటే, మన స్వభావం న్యాచురల్గా అయితే అది కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఇంత తప్పుగా చండాలంగా చిత్రీకరిస్తున్న మిమ్మల్ని ఒరిజినల్గా మీ క్యారెక్టర్ అది కాదు. అది తలంచుకున్నప్పుడు కానీ, వ్యక్తిని కనపడినప్పుడు కానీ, అది నీ మనస్సు వైపు దాని తాలూకా రిజంబ్లెన్సెస్ కొన్ని నీడలు పడినప్పుడు కానీ, ఛాయలు, అప్పుడు మాత్రమే బయటకు వస్తాయి. యాక్చువల్గా నీ స్వభావం అయితే అది కాదు. కనబడినప్పుడు, చెప్పినప్పుడు, విన్నప్పుడు ఉబుకుతుంది. అంతవరకు కూడా నీ స్వభావం అది కాదు. అది బియాండ్ మై క్యారెక్టర్ పనిచేస్తుంది. చూడండి, బియాండ్ మై క్యారెక్టర్. నా స్వభావం మామూలుగానే ఉంటుంది. మీరు చూడండి, మామూలుగా కూడా చాలా సందర్భాలలో మీకు ఆ ఫీలింగు రానప్పుడు మీరు న్యాచురల్గా నార్మల్గానే ఉంటారు. కానీ అది వచ్చేటప్పుడు మీ బిహేవియర్ ఏమవుతూ ఉంటుంది? అవుతూ ఉంటుందా? నేను ఒకసారి ఒక వరుసలో ఒక ఆయన బట్టలు పంచిపెడుతున్నాడు. బట్టలు, స్వీట్ ప్యాకెట్, మరి ఆయన పండగ పుట్టినరోజు తెలియదు, అలా మనవడది ఏదో పంచిపెడుతున్నారు. పంచిపెడుతూ ఉండేటప్పుడు నా దగ్గర ఒక ఆయన అడిగాడు, ఏంటి సార్ అక్కడ పంచిపెడుతున్నారు? నాకు కూడా తెలియదు సార్. సార్ తెలీదా?
అన్నాడు. తెలియదు సార్ అని. తెలుసుకొని చెప్పండి నాకు అన్నాడు. ఆడెవడో నాకు తెలియదు. నేను ఎలా చెప్తాను, సరే అడిగాడు కదా, ఒక్క నిమిషం సార్ అనేసి మనం ఎక్స్ట్రా కదా XXL వెళ్ళిపోయి టప్పని కారు దిగిపోయి పక్కకెళ్ళి, సార్ ఏం జరుగుతుంది సార్ అని అంటే, ఇలాగా ఆయన మనవడిది ఏదో కార్యక్రమం అవుతుందండి, ఆయన పెద్ద ఆయన పంచి పెడుతున్నారు అని. ఓకే సార్, అయితే అందరికీ పంచి పెడతారా, ఏమైనా లిమిటెడ్ మెంబర్స్ అంతా? లేదండి అన్లిమిటెడ్, ఎవరు వచ్చినా పంచి పెడతారన్న. నేను వెళ్ళి, సార్ ఇలా రండి, మీరు ఇందాక కనుక్కోమన్నారు కదా, నేను కనుక్కున్నాను, ఇలా పంచి పెడుతున్నారంట అని అంటే, థ్యాంక్ యూ అన్నాడు. ఎవడో నాకు తెలియదు, కానీ నేను మర్యాదగా, ప్రేమగా, ఆప్యాయతగా, నా సహోదరుడిగా భావించి వెళ్ళాడు చెప్పాను. అంటే అన్నాడు, నువ్వు కూడా వెళ్దాం అన్నాడు. నాకు అవసరం లేదు, కాకపోతే నాకు కొంచెం థ్రిల్లింగ్ అనిపించింది. టైం ఉంది, ఏదో ఇస్తున్నాడు, బాగా స్వీట్ తింటే తప్పేముంది, ఆవిడకని పంచిపెట్టేద్దాంలే, ఆ ప్యాంటు షర్ట్ ఏదో ఇస్తున్నాడు అని చెప్పి వెళ్ళి లైన్లో నుంచున్నాం. మా ఇద్దరి అవతారాలు చూసి అతను ఏం చేశాడంటే, మా ముందు ఇంకో ముగ్గురున్నారు, మమ్మల్ని చూశాడు, మా వెనకాతలు చూస్తే ఇంకెవరు లేరు, మేమిద్దరమే లాస్ట్. ఇలా చూసి ఆ ఇచ్చేవాడు ఇచ్చేసి, మీరు ఇచ్చేయండి రా అని చెప్పి మమ్మల్ని చూసుకుంటూ వెళ్ళిపోయి కారు ఎక్కేసాడు. నేను మన ఇద్దరిని చూశాక ఆయన అలా ఎందుకు ఫీల్ అయ్యాడు అన్నాను. అంటే ఏమో తీసుకుందాం పదండి అన్నాడు. వెళ్ళాం, ఇద్దరం తీసుకున్నాం, బయటకు వచ్చాం. కానీ అదే సిచ్యువేషన్లో మమ్మల్ని చూసినప్పుడు అతను వీళ్ళు కూడా తీసుకునే స్థాయిలో వచ్చారా అని అనుకున్నాడో లేదో తెలియదు. అంటే అర్హత దాటి వీళ్ళు వచ్చారు, నేను ఇస్తున్న రేంజ్ కన్నా దాటిపోయి ఉన్నవాళ్ళు ఇలా నా గురించి అనుకుని ఉండొచ్చు. ఎట్ ద సేమ్ టైం అతను నా గురించి ఏమనుకున్నాడు, నేనేమనుకున్నాడు అంటే, వీళ్ళకి నేను ఇవ్వడమా అన్నట్టుగా ఫీల్ అయ్యాడు. ఇప్పుడు అప్పటివరకు తీసుకున్నాడు మాకన్నా, ఇప్పుడు మాకు అతను ఒకసారి అలా అనేటోడికి మా మనసులు చివుక్కుమనే అసలు అయ్యింది ఆయనకి, కానీ ఇప్పుడు ఫీల్ అయింది మాకు. ఎవడో ఎక్స్ గురించి నేను నా మనసులో తప్పు చేశాను. నేను తీసుకున్నాను కానీ, వచ్చాను కానీ, నోట్లోకి స్వీట్ లాగా లేదు అది. ఆ ఫీలింగ్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? మీ మనసులో కలుక్కుమన్నాయా? కొన్ని సందర్భాల్లో చివుక్కుమన్నాయా? ముఖం చిన్నబుచ్చుకున్నారా? ఆ ఫీలింగ్ మీరు మర్చిపోయారా? మర్చిపోగలరా అసలు? ఎందుకు మిమ్మల్ని వెంటాడుతుంది ఆ ఫీలింగు? నేను ఆయన అడిగాను, అనవసరంగా మీ వల్ల నేను వచ్చి అతన్ని బాధ పెట్టినట్టున్నాడు. అతన్ని మనం బాధపడడం ఏంటి మాస్టారు? మనం వెళ్ళినప్పుడు ఆడి ఫీల్ అవ్వడం ఏంటి అసలు? అంటే మనం తీసుకోవడానికి అర్హత లేదా? అలాంటి వాడు ఇవ్వకూడదు అన్నాడు. ఆడ ఇండైరెక్ట్గా ఉన్నాడు, నువ్వు కనుక్కున్నావు, సరిగ్గా కనుక్కున్నావా అని నన్ను తిడుతున్నాడు. అదేంటి, నేను కరెక్ట్గానే అడిగానండి, అందరికీ అన్నారండి, నేను వాళ్ళ డ్రైవర్ని అడిగాను సార్, ఏంటి ఇలా అంటే, మా సార్ తాలూకా అందరికి ఇస్తాడంటే అన్నాడు. మేము కూడా తీసుకొచ్చాను కూడా అడిగాను, తీసుకోండి సార్ అన్నాడు. అంటే అప్పటికి ఈ స్టేజ్ లేదులేండి, ఏదో టీషర్ట్ వేసుకుని ఉన్నాం, ఏదో మామూలుగానే ఉన్నాం, క్యాజువల్గానే ఉన్నాం. మరీ వాళ్ళు చూసేంత రిచ్ అయితే కదా. దిగింది మాత్రం నేను కారులో దిగాను, అది అతను చూసాడేమో నాకు తెలియదు. సో ఆ ఫీల్స్ ఎందుకు మనం నిజానికి ఆ ధనవంతుడు, ఆ ఇస్తున్నటువంటి ఆ బిల్డరు స్వభావంగా మా మీద అసహించుకునే మనిషి కాదు, మా వలన అతను లాభం ఆశించిన మనిషి కూడా కాదు. కానీ ఎందుకో మమ్మల్ని చూసేటప్పుడు అతనికి ఏమనిపించింది, వీళ్ళకి నేను ఇచ్చేదేంటి, రే పంచిపెట్టండి వాళ్ళకి అని పడేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేటప్పుడు కూడా, సార్ కొంచెం పని ఉందని వెళ్ళిపోతే మాకు మర్యాద దొక్కును, చీప్గా చూసి వెళ్ళాడు. స్వభావంగా మీరు మంచోళ్ళే, కానీ ఆయా టైంలోనే మీరు అలా స్పందిస్తారు. ఎప్పుడెప్పుడు అలా స్పందిస్తుంటారు? మీరు గొప్పళ్ళైనప్పుడా? అవతల వాళ్ళు చులకనైనప్పుడా? అవతల వారి మీద మీకు ఏమైనా గొడవలు ఉంటాయా ప్రత్యక్షంగా? ఏముండవే. కానీ ఇంట్లో సొంత మనుషుల మీద కూడా మనం ఇలాగే ప్రవర్తిస్తాం చూడండి. అప్పుడప్పుడు భార్య భర్తలకు కోపం వచ్చినప్పుడు భార్య ఏమంటుంది భర్తని? అసలు అవి బూతులే కాదు, ఆ పదం లోపల ఒకటి ఉంటుంది, నోట్లోంచి మాట ఒకలాగా వస్తుంది, పోరా అంటే. పోరా కాదు, నిజానికి ఫీలింగ్ అది. ఆ బూత్ మాటలే వేరు, ఆ శబ్దాలు బయటికి కొంచెం ఎడిట్ చేస్తాం ఆ టైంలో, కానీ ఆ ఫీల్స్, ఎమోషన్స్ ఆల్ ఆర్ సేమ్. స్వభావంగా మీరు అలా కాదు, కానీ ఆ వ్యక్తిని తలంచుకున్నప్పుడు, భావించినప్పుడు, అంతరంగంలో నుంచి ఆ ప్రేమించలేని స్వభావాన్ని బయటికి తీసుకొచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా దాన్ని బయటికి తీసుకొస్తావు. నెంబర్ 5 ఏంటంటే, పైకి క్షమించిన ఫీలింగ్స్ కొన్నిసార్లు కనపడితే కానీ అంతరంగంలో ఉండదు, ఓపెన్గా ఉంటాయి. క్షమించిన ఫీలింగ్స్ ఉంటాయి, కానీ ఇంటర్నల్గా మాత్రం నాట్ దట్ మచ్ యాక్యురేట్. కాలిబర్ మీటర్స్ ఏమైనా పెట్టి చెక్ చేస్తే మాత్రం అవి గోల్ పెట్టేస్తాయి.
సింక్ అవ్వదు రీడింగ్స్. అంటే బయటికి ఒకలాగా ఉండి లోపలికి ఆ రకమైనటువంటి ఫీల్ ఎందుకు తీసుకుంటున్నాం? ఎందుకు అలాంటి పరిస్థితి వస్తుంది మనిషికి? నేను చెప్తున్నాను కదా, స్వభావంగా మీరు అలాంటి వాళ్ళు కాదు, కానీ సందర్భం వచ్చినప్పుడు మీరు దాటగలిగిన వాళ్ళు కాదు, దాన్ని దాటరు. సరికదా? దాన్ని గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా మీ అంతరంగంలో ఆ సముద్రపు కెరటాలు పొంగుతున్నట్లు మిమ్మల్ని ఖచ్చితంగా ద్వేషంతో బయటకు వచ్చేలాగా బయటికి తీసుకొస్తాయి. ఇప్పుడు దానికి నేను ఈ పదం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. నేను చాలా చక్కటి పదం రాశాను. మాటలకి, ప్రవర్తనకి, భావోద్వేగాలకు పర్ఫెక్ట్గా నటిస్తారండి మీరు. రాసావా? సూపర్. మాటలకి, ప్రవర్తనకి, భావోద్వేగాలకి పర్ఫెక్ట్ నటన. అప్పుడు మీరు ఓ కమల్ హాసనో, ఓ శృతి హాసనో, ఆఖరికి నువ్వు కూడా బయటకు వచ్చి నటిస్తావు. ఎంత పర్ఫెక్ట్ డైలాగ్కి, మీ ఎమోషన్కి, మీ ఫీలింగ్స్కి. చూసుకోండి ఒకసారి ఎలా ఉంటాయి ఆ టైంలో. మొహం అంతా ఇప్పారినట్టే ఉంటుంది, లోపల అస్సలు ఉండదు. బయటికి మాట్లాడుతూ పెదాల నిండా లిప్స్టిక్ నవ్వు ఉంటానే ఉంటుంది, కానీ అంతరంగంలో నవ్వు ఉండదు. ఎందుకు ఈ నటిస్తావు? ఎందుకు అంత నటన? దేవుడు అస్సలు ఇష్టపడింది ఏంటి? వేషధారణ. వేషధారణ ఇష్టపడాడు, తెలుసు కదా. అలాగని వేషధారణ ఇష్టపడకపోయినా నేను అలా గనక ఒరిజినల్ వేషం వేస్తే అసలు ఇష్టపడతాడా? శత్రువు అయిపోతాడు. ఒరిజినల్ కంటే హే నీ మొక్క జూతా అసహ్యం, కళ్ళు కూడా తెరవం అని చెప్పి అడ్డు పెడుతుండేటప్పుడు దేవుడు శత్రువు అవుతాడని తెలిసినప్పుడు దానికి బదులు నటించడమే బెటర్ కదా. పోతే దేవుడు నేను చూసుకుంటా, ఇప్పుడు అనవసరంగా ఎందుకు అన్నట్టు. కానీ ఆ రెండింటికి మధ్యలో నీ యథార్థతను దేవుడు చూస్తున్నాడని ఎందుకు మర్చిపోతున్నావు? కొన్నిసార్లు మాటల్లోనే చాకచక్యంగా, జ్ఞానంగా మాట్లాడతావు. ఇదిగో నువ్వు లేచి వెళ్ళిపో, నాకు బాగోలేదు, నాకు మాట్లాడడం లేదు నీతో, రెచ్చగొట్టకు, వెళ్ళిపోమన్నాను వెళ్ళిపో, నాకు అస్సలు మరి నువ్వు ఇంకా ఇది యథార్థతేనా? ఇప్పుడు కోపపడద్దు, రెచ్చగొట్టద్దు, నాకు కోపం వస్తుంది, నువ్వు నా ముందు ఉండకు, నువ్వు నాతో నన్ను మాట్లాడాలని ప్రయత్నం చేయకు, యు ఆర్ అవుట్ అని చెప్తున్న నీ ప్రవర్తన యథార్థతేనా? ప్రభు అయితే ఏం చేస్తాడు ఆ టైంలో? శత్రువు వచ్చి ఎదురుగా నుంచి ఉంటే, యోధా వచ్చాడు అనుకో, ఏం చేస్తాడు? ఇప్పుడు మనం ఆ టైంలో ఏమంటాం? హే ఏంటి ఆ డిఫరెంట్ ఫీలింగ్ ఏంటి అంటే, సిచ్యువేషన్ని యేసు ప్రభు మరణం కూడా మనకు ఒక ఆధ్యాత్మిక పాఠానికి మనుషుని వాడుకున్నాడు అక్కడ. మనం ఎందుకు ఆ దాటలేకపోతున్నాం? ఆ కలహంతో ఎందుకు మనిషి లోపల రెచ్చిపోతుంది మనసు? ఈ ఈ పర్ఫెక్ట్ నటనలో నుంచి మనం పూర్తిగా బయటికి రావడానికి ప్రయత్నించేద్దాం. ఇప్పుడు నేను రెండవ అంశంలోకి వస్తాను. ఇదంతా కూడా విలువ తగ్గించుకున్నటువంటి, హీనపరిచినటువంటి, తక్కువ చేసుకునే సమర్థనలో ఉండేటువంటి 6 భావాలు. రెండవ విషయంకి వస్తాను. నా అభిప్రాయాన్ని రోజు రోజుకి ఇంకా 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 నీచంగా మార్చుకుంటూ వాళ్ళ సమస్తానికి ఆపాదించి రోజు రోజుకి నా అభిప్రాయం ఏం చేస్తుంటాను? ఇంకా 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 తగ్గిస్తాను, మార్చుకుంటూ ఉంటాను. దాన్ని బిల్డ్ చేసుకోను. అంటే వాళ్ళతో నాకు కావాల్సినటువంటి ప్రేమ అనుబంధాన్ని నేను పెంచుకోవడానికి బదులు వాళ్లకు నేను ఎంత ఎక్కువ ద్వేషించగలనో దానికి తగినట్లుగా దాన్ని బిల్డ్ చేసుకుని దానికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఒకవైపు సమస్తానికి ఆపాదిస్తూ ఉంటాను. అంటే ఇప్పుడు ఆ వ్యక్తిని నేను టార్గెట్ చేశాను అనుకోండి, అతని కుటుంబం అంతా నా దృష్టిలో ఎలా కనబడుద్ది? ఇప్పుడు వాళ్ళ అబ్బాయి తప్పు చేశాడండి, వాళ్ళ ఇంటి వాళ్ళందరినీ ఎలా అంటారు మీరు? ఒక అమ్మాయి తప్పు చేసింది, ఆ అమ్మాయి గురించే మాట్లాడతారా? ఆ తల్లిని, ఆ తండ్రిని, ఆ తాతని, అందరిని మొత్తం ఆ తరమంతా అంతే అనేస్తామా? సో నెమ్మదిగా బిల్డ్ చేస్తాం. ఆ బిల్డ్ చేసేటప్పుడు కూడా ఒక ఫీలింగ్ ఉంటుంది మనకి. ఇప్పుడు ఈ అమ్మాయి మంచిదే కానీ వాళ్ళ ఫ్యామిలీ మంచిది కాదండి అంటే, ఈ అమ్మాయిని పొగుడుతూనే మరి మిగిలిన ఫ్యామిలీని ఎందుకు ద్వేషించావు? వాళ్ళ ఇంటోళ్ళు అందరూ చెడ్డోళ్ళండి, ఈ అమ్మాయి మంచిదండి అంటే ఏంటి అర్థం? లేకపోతే ఈ అమ్మాయి ఒక్కతే చెడ్డది, ఇంటి వాళ్ళందరూ మంచిదేనంటే, నీ లోపల ఒక ఎమోషన్ని, ఒక కలహానికి సంబంధించిన, చెడ్డ మనస్సాక్షికి సంబంధించిన మనస్సుని పెంచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నావు తప్ప దేవునితో సమాధాన పడటానికి, కనెక్షన్ పెంచుకోవడానికి ప్రయత్నించట్లేదు మైండ్. ఇలా మీరు ఎంతోమంది మీద మీరు అసహ్యతను కలిగించుకున్నారు. మీరు ప్రపంచంలో చూసుకోండి, మీ ప్రపంచంలో అంటే నాకున్న సర్కిల్ ఏదైతే ఉందో
ఆ సర్కిల్లో నాకంటూ అవుట్రేటెడ్గా వాళ్ళని కొంచెం తోసేసినటువంటి బయటికి వేరుపరుస్తుంది. ఇదే పరిస్థితి పరలోకంలోకి వెళ్ళినప్పుడు మంచి చేపల్ని, చెడ్డ చేపల్ని, గొర్రెల్ని, మేకల్ని దేవుడు ఏం చేస్తాడంట? ఆ రోజు నువ్వు వెళ్ళి నువ్వు మంచి చేప అనుకుంటే ఏమనుకుంటాడు ఆయన? నేను గొర్రెని మేకలా తీసేత్తనం ఏంటి అని అంటే ఊరుకుంటాడు ఆయన? సో ఆ రోజు నువ్వు బయటికి ఇలాగే కనపడతావు, అన్నీ చేపలాగా కనపడతాయి, అన్ని గొర్రెలు అన్ని మేకలా కనపడతాయి. కానీ అక్కడికి వెళ్ళాక ఏం చేస్తాడు ఆయన? డౌట్ లేకుండా సపరేట్ చేయబడతాయట. అంత పర్ఫెక్ట్ సపరేషన్ కోసం దేవుడు ఎదురు చూస్తుంటే మన అంతరంగంలో మనం ఒకళ్ళని బట్టి నెమ్మదిగా సమస్తానికి ఆపాదించుకుంటూ, తగ్గించుకుంటూ జాగ్రత్తగా ఏం చేస్తారంటే ప్రేమించకుండా సాతాను ద్వేషాన్ని నింపుకుంటూ ఉంటాం. స్లోగా ప్రేమించకుండా ఏం చేస్తుంటాం? సాతాను ద్వేషాన్ని నింపేస్తూ ఉంటాం. అమ్మా ఒకసారి నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగానండి. ప్రేమించుకున్నారు పిల్లలు, ఎవరు? పిల్లలు పెళ్లి చేయమని అడిగారు, మరి అది కాపాడారు. వాళ్ళు ఎక్కడో రిజిస్టర్ ఆఫీస్లోనో పోలీస్ స్టేషన్ నుంచో ఫోన్ రాకుండా చక్కగా మీకు వచ్చి అమ్మ మీరే పెళ్లి చేయండి అన్నారు. మీరు చాలా జాగ్రత్తగా పెళ్లి చేశారు. ప్రేమించినప్పుడు మరి మీ అబ్బాయిని నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి కోడలు కూడా ఏం చేయాలి చెప్పండి? మీ అమ్మాయిని నువ్వు ప్రేమించావు కాబట్టి అల్లుని కూడా ఏం చేయాలి? ప్రేమించాలి. వాళ్ళనైనా వాళ్ళ అమ్మ నాన్న కూడానా? వాళ్ళు ఏమన్నారంటే మీరిద్దరూ ప్రేమించుకున్నారు కాబట్టి మేము ఏ మర్యాదలు మీకు ఈ సెలివిళ్ళు తమలపాకులు మేమేం తేమో, ఆ కట్టలో బుట్టలో మాకేం సంబంధం లేదు, మీరు తెలుసుకోండి పోండి అని చెప్పి పంపించారు. పంపించేసి మీ వాళ్ళు ఎప్పుడు రిసెప్షన్ పెడతారో చెప్పండి మేము వస్తామన్నారు వాళ్ళు. మరి వాళ్ళు పరిచయం చేసుకోవద్దేంటి? మా అల్లుడు కుటుంబం, మా కూతురు కుటుంబం అని చెప్పుకోవాలని వాళ్ళకే ఉంటుంది కాబట్టి ఏమీ తేం, ఏమీ ఇవ్వం, ఇచ్చి పుచ్చుకోవడం ఏముండదు. ఎందుకంటే ప్రేమించుకున్నాం. మేము పెళ్లి చేస్తే 15 లక్షలు ఇద్దాం అనుకుంటున్నాం, 50 కోట్ల రూపాయలు 50 లక్షలు ఇల్లు ఇద్దాం అనుకున్నాం. కానీ ఇది మీరు చేస్తున్నారు కాబట్టి మాకేం సంబంధం లేదు, మేమేమీ ఇవ్వం, కానీ మీరు ఎప్పుడు రిసెప్షన్ పెడితే అప్పుడు మేము వస్తాం చెప్పండి అని అన్నారు. ఇప్పుడు రిసెప్షన్ డేట్ ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే ఇటువైపు నీకు ప్రెస్టేజ్, అటువైపు వాళ్ళకి ప్రెస్టేజ్ పెట్టేశారు. ఫస్ట్ ఆడపిల్ల తల్లిదండ్రులు మగపిల్లల దగ్గరికి వెళ్తున్నారు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు అబ్బాయి ఇంట్లోకి వీళ్ళు వెళ్ళారు. వాళ్ళు రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళు సొంతంగా ఈ అమ్మాయిని ఆడు తీసుకొచ్చాడు అనేటప్పుడు వాళ్ళు బాగా చూస్తారా మిమ్మల్ని? మీరు ఆడపిల్లలు చూస్తారా? ఎలా చూస్తారు? ఇప్పుడే వాళ్ళ ఇంట్లో బంధువులందరినీ పిలిచినట్లుగా కనీసం మీకు కూడా ఏమైనా రేంజ్ ఉంటుందా? ఎవరో అని అడిగినా ఏం చెప్తుంటారు? తాలూకులు అంతా మాటలే, భాషలే, మౌన భాషల్లోనే వెళ్ళిపోతూ ఉంటుంది. అయిపోయింది, దేవుని స్తోత్రం, ఏదో రిసెప్షన్ అయిపోయింది. నీ ప్రేమ, నీ కోపం, నీ ఆయాసం, నీ అక్కసు అంతా ఎల్లబుచ్చేసావు. ఇప్పుడు అటు నుంచి ఇటు వచ్చినప్పుడు వీళ్ళు ఎలా చూస్తారు చెప్పండి? ఇప్పుడు మేము ఇంటికి వచ్చినప్పుడు మీ అత్తమామ మమ్మల్ని ఎలా చూసారో అలాగే చూస్తామే. మేమేమన్నా ఎక్కువ చూడాలా నిన్ను? ఎందుకు చూడాలి? ఏమిచ్చారు మాకు గౌరవం, ఏమిచ్చారో మాకు మర్యాద? మేము ఇంటికి వచ్చినప్పుడు కనీసం ఏమీ పలకరించలేదు. ఎవరైనా పెళ్ళోళ్ళు అక్కడికి వస్తే పానకం ఇస్తారు. ఇది సెలవుడు పట్టుకెళ్ళలేదు, అప్పుడు పానకం ఇవ్వలేదు. ఇద్దరికి లోపల మండిపోతుంది. ఈవిడ లెక్కలు అడుగుతుంది ఇప్పుడు ఇక్కడికి వచ్చేప్పుడు. అంటే అమ్మా మనం చేయలేదు కదా అని అంటే, మనం చేయకపోతే నువ్వు చేసిన ఏదో పని మేము చేయాలనుకున్నాం, నువ్వు చేసిన ఏదో పని చేయలేదు, అయితే వాళ్ళు మానేస్తారా? వాళ్ళకు బుద్ధి లేదా అని. ఇప్పుడు నీ ఇంటికి వస్తున్నాడు అల్లుడు, ఇప్పుడు నువ్వు చేయంటే మేమెందుకు చేస్తాం? ఎందుకు వచ్చింది ఇప్పుడు నీ మీద కసి? ఏంటి ప్రాబ్లం ఏంటి? వాళ్ళు చేయలేదు, నీ అర్హతను బట్టి నువ్వు ప్రేమించు, నీకున్న దానిలో నువ్వు దీవించు, నువ్వు చేయగలిగినంతలో నువ్వు విశాలపరచు, నువ్వెంతవరకు ఎత్తగలవో నువ్వు నీ హృదయాన్ని పైకెత్తు, నీ చెయ్యి పైగా ఉండు, నీ మనస్సును పైకి పెంచుకో. జరుగుద్దా? చేయగలమా? ఒప్పుకుంటుందా? ప్రాణం ఒప్పుకుంటుంది అసలు? సేమ్ సిచ్యువేషను. ఎంత పరిస్థితి అంటే ప్రేమించకుండా ఉండగలిగిన, ద్వేషించగలిగినంత సాతాను రాజ్యాన్ని నా లోనికి నేను ఇన్వైట్ చేస్తాను. అలా మీరు ఎక్కడెక్కడైనా ఎవరైనా పిలిచారని చూడండి, ఆ టైంలో సాతాన్ని ప్రేమించడానికి అవకాశం వెతకకుండా ద్వేషించడానికి అవకాశాలను పిలుస్తారు. ఆడొస్తాడు భయ్య, బెదరు, అన్నయ్య, ఎక్కడెక్కడ పిలుస్తారో చూసుకోండి. అలాగా ఎంతమందిని ఎన్నిసార్లు పిలుచుంటారు సాతాన్ని. పొరపాటున ఏమైనా అన్నావు అనుకో, మరీ అంతేం చెయ్యక్కర్లేదు, ఆపు, అంత ఇవ్వక్కర్లేదు, అడిగి ఆపు. దానికి అంత అవసరమా? ఎవరు వస్తున్నారు నీ వెనకతల? సాతాను.
దేవుని రాజ్యాన్ని కడతావా, సాతాను రాజ్యాన్ని కడతావా? ఆ టైంలో చెడిపోయిన మనసు, సాతాను అంధకార చీకటి శక్తి యొక్క బలమును నువ్వు ఆహ్వానిస్తున్నావు, నువ్వే పిలుస్తున్నావు, ఆ చీకటిని నీ లోపలికి ఇన్వైట్ చేస్తున్నావు, ఎంతగా ద్వేషించాలో అంతగా పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఇది చాలా 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 ప్రమాదకరమైన పరిస్థితి, జాగ్రత్త. ఇప్పుడు నేను మూడో విషయంలోకి వస్తాను. ఇది ఇంకా కొంచెం మీకు అర్థం అవ్వడానికి, నాకు మీకు ఇద్దరికే అర్థం కావడానికి దేవుని కృప ఇవ్వాలి. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము. పౌలు గారి దుఃఖాన్ని మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఒకసారి చూద్దాం. మొదటి వచనం, మరియు నేను దుఃఖంతో మీ యొద్దకు తిరిగి రానని నా మట్టుకు నేను నిశ్చయించుకుంటుని. అంటే ఏం జరిగి ఉంటుంది అప్పటి వరకు? అతనికి జస్ట్ వర్డ్ టు వర్డ్ అర్థమైతేనే మనకు అర్థమవుతుంది. జాగ్రత్తగా తీసి చూడండి ఏం జరిగి ఉండొచ్చు అప్పటి వరకు. ఎవరి దగ్గరికి అయితే తిరిగి రానని అంటే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేటప్పుడు ఏం జరిగి ఉంటుంది అతనికి? నాట్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్, బెటర్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, చేదైన అనుభవాలు ఏవో ఉన్నాయి, బాధ ఏదో కలిగి ఉండొచ్చు. అందుకని తిరిగి రానని నా మట్టుకు నేను నిశ్చయించుకుంటుని. నేను మిమ్మల్ని దుఃఖపరిచిన ఎడల, నేను మిమ్మల్ని గనక దుఃఖపరిచిన ఎడల నా చేత దుఃఖింపబడవాడు తప్ప మరి ఎవడును నన్ను సంతోషపరచును. మళ్ళీ చదువుకుని అర్థం చేసుకో. నేను మిమ్మును దుఃఖపరిచిన ఎడల, అందరూ 10 సార్లు చదవండి, మీకు అర్థం అవుతుంది ఒక మాట. నా చేత దుఃఖపరచబడిన వాడు తప్ప మరి ఎవడు నన్ను సంతోషపరచును. అర్థమైందా? చెప్. నేను ఎవరికైనా దుఃఖపరిస్తే నేను నిన్ను దుఃఖపెట్టాను అనుకో, నువ్వు నన్ను ఎందుకు నువ్వు నన్ను దుఃఖే పెడతావు కానీ సంతోషం ఎందుకు పెడతావు? ఎవరు సంతోషపరుస్తారు అంటే ఆడు నన్ను సంతోషపరచడు కదా. దుఃఖపరచబడిన వాడు తప్ప మరి ఎవరు నన్ను సంతోషపరచును? పరచగలడా? నువ్వు ఎవరిని దుఃఖపెడతావో ఆడు నిన్ను దుఃఖపెడతాడా, సంతోషపరుస్తాడా? ఏ కాలంలోనైనా ఏ పరిస్థితుల్లో తగునా జరుగునా? ఇప్పుడు తర్వాత చదవండి. నేను వచ్చినప్పుడు ఎవరి వలన నేను సంతోషము పొందదగినదో వారి వలన నాకు దుఃఖము కలగకుండా వలనని ఈ సంగతి మీకు వ్రాసి తిని. అంటే ఇప్పుడు మీకేంటి? ఎవరి దగ్గర నేను సంతోషం పొందుతానని నేను అనుకుంటానో వాడి వల్ల నాకు హాని కలుగుద్దేమో, బాబోయ్ ఆడి వల్ల నాకు బాధ కలుగుద్దేమో అని అలా అనకుండా ఉండాలని నేను అనుకుంటున్నాను అని రాశాడు. ఇంకా కొంచెం కిందకి రండి. మరియు నా సంతోషము మీ అందరి సంతోషమే అని మీ అందరి యందు నమ్మకం కలిగి ఇలాగ వ్రాసి తిని. మళ్ళీ నా సంతోషం మీ అందరి సంతోషమే అని అవుతుందా? రే నేను వస్తాను, అందరం పార్టీ చేసుకుందాం, రెడీగా ఉండండిరా అంటే అవుద్ది. నేను తీసుకొస్తాను రా, దిల్లు ఖుషి భయ్యా, తిన్నోడికి తిన్నాను, తాగినోడికి తాగినంత అంటే మా ఓడి ఇప్పుడు వస్తున్నాడు రా అని ఎదురు చూస్తుంటాం. పౌలు అలా అంటున్నాడు, నేను వచ్చి ఎవడికైతే నేను సంతోషంగా పొందుతానని అనుకుంటున్నానో వాడి వల్ల నేను ఏడకుండా ఉంటే చాలు. ఓకే నెక్స్ట్. మీకు దుఃఖము కలగవలనని కాదు కానీ మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకొనవలనని నిండు శ్రమతోనూ మనోవేదనతోనూ ఎంతో కన్నీరు విడుచుచు మీకు వ్రాసి తిని. సో ఇది మీకు అర్థమైపోయింది. అంటే అవతల వాళ్ళు మీకు కష్టం కావాలని కాదు కానీ నేను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నానో అనే ఉద్దేశంతో మీకు ఈ మాట చెప్తున్నాను. నెక్స్ట్. ఎవడైనను దుఃఖము కలుగ చేసి ఉండిన ఎడల. జాగ్రత్త, ఇప్పుడు పై విషయం అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ మాట్లాడదాం. పారా విడిచిపెట్టాడు. ఎవడైనను దుఃఖము కలుగు చేసి ఉండిన ఎడల. నాకు మాత్రము కాదు కొంత మట్టుకు మీకందరికీ దుఃఖము కలుగు చేసి ఉన్నాడు. ఓకే. నేను విశేష భారము వాని మీద మోపగోరక ఈ మాట చెప్పుచున్నాను. అట్టివానికి అంటే ఎవడైతే దుఃఖం కలిగి అట్టివానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే చాలును గనుక మీరిక వారిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోవును. అంటే ఇప్పుడు మనం ఏం చేద్దాం? వాడిని ఎవడైనా మీకు దుఃఖం కలిగితే వాడిని ఏం చేయాలి? దుఃఖించాలా, ఇంకా ఎక్కువ సంతోషింప చేయాలా? మనం ఏం చేస్తాం? ఇంప్రెస్ చేసి వాడిని ఆనందింపచేస్తామా? ఏదైనా పనిష్మెంట్ పెనాల్టీ బాగా రాసి కుమ్మేద్దామా? ఆడలా పడిపోతాడంటే పడిపోవడం కాదు, నూనె వేసి అన్నాడు.
అంటే ఏంటి? మామూలుగా నీళ్ళల్లో జారి పడితే కొంచెం దెబ్బ తగలదు, నూనె పోసేస్తే ఆడు ఎక్కువ దూరం జారిపడి ఏ దుమ్మో చెక్కుకుపోయి ఇరిగిపోయి మెడ ఇరిగిపోయి ఇంకేదో జరిగిందా? జరిగింది అడిగి అవ్వలేదా, అయ్యో అన్నట్టు ఉంది. ఇప్పుడు ఎంత ఆ శిక్షయే చాలును. 8వ వచనం, కావున వాని ఎడల మీ ప్రేమను స్థిరపరచవలనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. అక్కడతో ఆపితే బాగు. నీ పౌలు ఏం స్థిరపరచాలంట? ప్రేమను స్థిరపరచ. ఆడు సంతోషంగా ఉండేలాగా నేనేం చేయకుండా అంటే కొన్నిసార్లు ఏమంటా, నేను నిన్ను క్షమించాను వదిలే ఇంకెళ్ళిపో అంటే వెళ్ళిపోనివ్వకూడదంట. ఆడికి ఏం పెట్టి పంపించాలి? బట్టలు, స్వీట్లు, డబ్బులు, వెళ్ళేటప్పుడు టికెట్టు, ఆడితో పాటు సాగనంపాలంట వెళ్ళి. అది ప్రేమను స్థిరపరచడం. మాట చేత కాక క్రియ చేత మీ విశ్వాసాన్ని, మీ ప్రేమను కనపరుచుకోవాలి. అంతగా తీసుకెళ్ళి చేసుకోవాలంట. ఇప్పుడు అదే విషయాన్ని 11వ వచనం, నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనం ఎరుగని వారము కాము. నేను ఏమైనా క్షమించి ఉంటే సాతాను మనల్ని మోసగించకుండా, అంటే ఈరోజు క్షమించి రేపు కోపం రేపేయడం శాతాంతనం. ఈరోజు తాత్కాలికమైన ఉపశమనం కలిగించి మరుసటి రోజుకి నీకు పెంచుతాడు. ఈరోజు మనకి కనపడకుండా ఉంచి రేపు దాన్ని గుర్తు చేస్తాడు. సాతాన్ తంత్రాలు మనం గుర్తు తెలుసుకోవాలి. ఎలాగ వాడు మనల్ని ఈ భ్రమపరిచి ఇప్పుడుకిప్పుడు వదిలేసేలాగా తాత్కాలిక ఉపశమనం కలిగించి లాంగ్ టర్మ్లో మన మీద కీడు తీసుకొస్తాడు. అలాంటి పనులు మీరు గుర్తిరగండి. నేను క్షమించారంటే నేను దేవుని దగ్గర కూడా క్షమించానని చెప్తున్నాడు. అలా మీరు ఎవరినైనా క్షమించారా ఈ వారంలో? ఇంకా మనకి ఆ క్షమాపణ అంటే ఇంకా మనకి వాళ్ళ మీద మనకి ఇంకేమీ లేదు. అసలు మొదటి ప్రేమ, తొలి ప్రేమ నీ మీద లేదని నీ మీద నింద మోపుతున్నాను అంటాడు ప్రకటన గ్రంథంలో. అంటే తొలి ప్రేమను ప్రేమించగలిగేటట్లు ఈరోజు ఆ క్షమాపణకు సాతాను ఎదుట, దేవుని ఎదుట, సాతాను అసహించుకునేలాగా, దేవుడు ప్రేమించేలాగా మీ ప్రేమ స్థిరపరిచి మొదటి ప్రేమను ప్రేమించేయాలట. ప్రేమించగలరా? ఎంత ఆపద, ఎంత కీడు, ఎంత హాని, ఎంత నష్టం, ఎంత అవమానం, ఎంత దుఃఖం నీకు కలిగిస్తే వాళ్ళ గురించి పౌలు దుఃఖపడుతూ 2వ అధ్యాయంకి వచ్చేటప్పటికి కొరింథీయుల అందరి పక్షంగా ఈ విషయం రాస్తున్నాడు. నేను మిమ్మల్ని క్షమించానంటే సాతాను నన్ను మోసం చేయడానికి లేదు. మళ్ళీ ఒకసారి నన్ను ఎప్పుడైనా చూపించినట్టు, రే కొరింథీ వాళ్ళు మిమ్మల్ని ఇలా చేశారంటే, ఎప్పుడండి అంటాడంట. వాళ్ళు అన్నారండి మిమ్మల్ని, అన్నారా, మీరు విన్నారా అంటాడు. అదేంటి మేము చూసాం, ఇదిగో ఇలా అన్నారు ఇలా అన్నారని సార్. లేదండి ఇది కొరింథీ వాళ్ళది కాదు, నాకు తెలుసు వాళ్ళు ఎలాంటి వాళ్ళు. ఎవరి దగ్గర క్షమించాడు ఈయన? దేవుని పక్షంగా. తండ్రి వీరేం చేస్తున్నారో వీరు తెలియదు కాబట్టి వీళ్ళందరినీ నేను క్షమించేస్తాను, నువ్వు కూడా క్షమించాను యేసు ప్రభు చెప్పినట్లు పౌలు యేసు దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగేశాడు. అయ్యా కొరింథీ వాళ్ళని నేను కొట్టిశాను, వాళ్ళని క్షమించాను, వాళ్ళు పూర్తిగా ప్రేమించేస్తున్నాను, నా ప్రేమ వాళ్ళని ఎస్టాబ్లిష్ చేసేస్తాను, నువ్వెప్పుడు ఇంకా వాళ్ళ మీద వాళ్ళ గురించి నా మీద నిందారోపణ చేయకుండా చూసుకో, నా హార్ట్ ఎంత క్లీన్గా ఉందో చూసుకో అని స్టేట్మెంట్ ఇచ్చే చెప్పేస్తున్నాడు. అలాగా నీ మనస్సులో నుంచి ప్రేమను పెంచుకుని, క్షమించడానికి మనస్సును పెంచుకొని, ప్రేమను స్థిరపరచడానికి సాతాను తంత్రాలను ఎరిగి నువ్వు మెలకుతూ ఉండగలవా? ఈరోజు తిట్టాను, నాకు కోపం వచ్చింది, వాళ్ళు అన్నారు, నేను అన్నాను, నాతో వాళ్ళు అంటుంటే ఓకే సమ్మతించాను, అమ్మయ్య మంచి పోలే వాళ్ళు కూడా అన్నారులే అని. ఇప్పుడు నాకు 2వ రోజు ఏమంటాడంటే సాతాన్ గడు వచ్చి, నిన్న అన్నావు కదా అండి, ఈరోజు వీడిని కూడా తిట్టంటాడు. వాడు రెచ్చగొడతాడు, లేదా ఇంకోటిని చూపిస్తాడు. నాకు లిస్ట్ ఆఫ్ పీపుల్ని అసహించుకునే ధోరణి సాతాను నన్ను రెచ్చగొడుతున్నాడు. మొదటి రోజే నేను ఎవరిని మీదైతే ద్వేషిస్తున్నానో ఆడిని నేను ప్రేమించే స్థాయికి నేను దేవుని యొక్క ప్రేమను కనపరుచుంటే సాతాను గడికి నేను దొరికి ఉండేవాడిని కాదు. ఆ గొడవ కలిగించేటువంటి స్వభావానికి ఒక వ్యక్తి దగ్గర నేను రెచ్చగొడుతున్నప్పుడు నేను దేవుని ప్రేమను కదా చూపించాలి అని వాడికి చెప్పుంటే వాడిని మోసానికి నేను ఉచ్చుకు దొరికిపోయి ఉండేవాడిని కాదు. అలా నేను ఎక్కడెక్కడ దొరికిపోయానో అక్కడక్కడ నేను సత్యానికి విరోధన అయిపోతాను. సాతాన్ తంత్రాలు నా మీద పనిచేస్తాయి. వాడికి ఈజీగా నేను యాక్సెస్లో ఉంటాను. ఎందుకంటే ఇలాంటి లక్షణాలు నాకు ఎప్పుడెప్పుడు కావాలో అప్పుడప్పుడు రెచ్చగొడతాడు, టక్క నేను స్పిల్ ఓవర్ అవుతాను, లోబడిపోతాను, దొరికిపోతాను. ఇంక నేను ప్రేమించలేక ప్రధానంగా పాపంగా ఎంచబడిపోతాను. దేవుడు 2 పాపాలు నా మీద ఎంచుతాడు. 1 ప్రేమించలేకపోవటం, 2 క్షమించకుండా ఉండలేకపోవటం. మాట్లాడతానండి వాళ్ళతో, ఇంటికి వెళ్తానండి, తింటానండి, ఉంటానండి, కూర్చుంటానండి, ఇస్తే మాత్రం చక్కగా మినపప్పు, పెసరపప్పు, పసుపు కొండ తెచ్చేస్తానండి. కానీ ప్రేమించడం లేను, క్షమించడం లేను. బట్ రిలేషన్షిప్ ఏం పాడవదు, నా ఫోన్ ఏం బ్లాక్ అవ్వదు. బట్ ఐ విల్ మెయింటైన్ ద రిలేషన్షిప్. బట్ ఎవరి పక్షంగా? సాతాన్ గడి పక్షంగా. నా ప్రేమ క్రీస్తు యొక్క ప్రేమలో నేను స్థిరపరచబడనివ్వని బలహీనత సాతాన్ గడికి లొంగిపోయాను. నాలో ఇలాంటి అనుబంధాలు
కోట్ల మందితో నా ప్రపంచంలో నేను ఉంటాను, చూసుకో. ప్రతి ఒక్కళ్ళు ఉంటాం. వాళ్ళతో యేసు యొక్క ప్రేమను చూపించనివ్వకుండా, అనుబంధాన్ని కలవనివ్వకుండా, సంబంధాన్ని సాగనివ్వకుండా, దానితో నా లిమిట్స్ని నేను కంట్రోల్ మెయింటైన్ చేస్తూ దూరంగా పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. శత్రువుతో నేను లోబడుతున్నాను అని ప్రభు చెప్తున్నాడు. సాతాన్ గడికి నువ్వు బెండ్ అవుతున్నావు అని చెప్తున్నాడు. మన క్లాస్లో 50 మంది స్టూడెంట్స్ ఉండేవారు, లేకపోతే 30 మంది స్టూడెంట్స్ ఉండేవారు, లేకపోతే 20 మంది ఉండేవారు. 20 మంది మీకు బెస్ట్ ఫ్రెండ్సేనా? కాదు. కానీ 20 మందితో మీకు రిలేషన్షిప్ ఉందా లేదా? క్లాస్ రూమ్లో ఉంది. క్లాస్ రూమ్లో స్టూడెంట్ రిలేషన్షిప్ ఉంది. అంటే నీ ఏమంటారు, సహ విద్యార్థిని, క్లాస్మేట్. నా క్లాస్మేట్ రిలేషన్షిప్ అయితే మెయింటైన్ అవుతుంది. బెస్ట్ ఫ్రెండ్ రిలేషన్షిప్ ఒకళ్ళో లేక ఇద్దరు లేకపోతే కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఆ ఇద్దరితో నీకు శత్రుత్వం వచ్చిందనుకోండి, అప్పుడు నీకు మిగిలిన వాళ్ళందరూ ఎలా కనపడతారు చెప్పండి? బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. ఇప్పుడు ఈ లిమిటెడ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఏమవుతారు మీకు? వాళ్ళు సాతాను తంత్రానికి నువ్వు ఎప్పుడు దొరికావంటే, లిమిటెడ్తో ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేసేటప్పుడే నువ్వు సాతాను గడి దొరికావు. ఈ ముగ్గురే నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నప్పుడే నువ్వు సాతాను గడి దొరికిపోయి ఉన్నావు. వాడి తంత్రం నీ మీద ఎప్పుడు పనిచేస్తుందో వాళ్ళతో పట్టేసుకున్నాడు. ఇప్పుడు నీ మిగిలిన వాళ్ళందరూ నీకు ఫ్రెండ్స్ లాగా చేసి వాళ్ళ నీకు శత్రుత్వాన్ని సృష్టించాడు. నాకు అందరితో నేను సమానంగా ఉండుంటే వాడు నాకు ఇద్దరి మీద ముగ్గురి మీద విభేదం కలిగించగలడా చెప్పండి? కలిగించడు కదా. సో ఈ విభేదం కలిగించే దుఃఖము నేను గ్రూప్ వైజ్ కానీ, పార్టీ వైజ్ కానీ, కుటుంబం వైపు కానీ, తరపున కానీ, లేక కొంతమందితో కానీ, లేక మరికొన్ని పరిస్థితులతో కానీ నేను ఎప్పుడైతే లింకప్ చేస్తానో అల్టిమేట్గా నా బలహీనతను ముందుకు ప్రదర్శిస్తాను. నేను ఎప్పటికీ క్షమించలేను. నేను ఎప్పటికీ దాన్ని క్షమించడానికి ఇష్టపడలేను. ఎందుకు ఇష్టపడలేను? నా అంతరంగము నన్ను మోసం చేయడానికి సాతాను గడికి అవకాశం ఇచ్చాను. క్రీస్తు ప్రేమను నేను నిలబెట్టనివ్వకుండా సాతాను గడికి అవకాశం ఇవ్వడం వల్ల నెమ్మదిగా వాడు నా మీద వాడి తంత్రాలను ప్రయోగిస్తూ ఉంటాడు. నేను బెస్ట్ డెమో పీస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ డెవిల్ మారిపోతాను. సాతాను గడి చేతిలో అత్యుత్తమ ఆయుధంగా, అత్యుత్తమంగా క్రీస్తు సంఘంలో వాడడానికి ఉపయోగపడగలిగిన దయ్యపు సాధనంగా నన్ను వాడుకోగలడు దయ్యం, సాతాను. దేవునికి ఇష్టంగా వాడవలసిన నువ్వు, దేవుని బిడ్డగా ఎస్టాబ్లిష్ చేయాల్సిన నువ్వు, దేవుని కృపను నువ్వు నోచుకున్న అర్హత నాకు ఇచ్చాడని చెప్పాల్సిన సాక్ష్యము ఈ సాతాను గడి చేతిలో వాడిపోవటం ఎంత దారుణమండి. అందుకు ఆ విషయాన్ని దుఃఖపడుతూ, సాతాను తంత్రాలను మీరు ఎరుగని వరం కాదు, దాన్ని జాగ్రత్తగా మీరు దాన్ని హ్యాండిల్ చేసుకోండి అంటున్నాడు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మనం బలహీనపరచబడే ప్రతిసారి కూడా బలహీనత ఏం చేస్తాడంటే, మన బలహీనతలన్నీ పైకి వస్తాయి, బలాలన్నీ కిందకి నెట్టివేయబడతాయి. వాటర్ ఫెనామినా, హై డెన్సిటీ కిందకి, లో డెన్సిటీ పైకి తేలినట్లు నీ లోపల ఆయిల్ ఎలాగైతే పైకి తేలిపోతూ ఉంటుందో నీటి మీద, నీ బలహీనతలన్నీ పైకి తేలుతాయి, బలమంతా కిందకి చేరిపోతాయి. కానీ బ్రదలకు కనపడేది కిందకి కనపడతా, పైకి కనపడతా? నీటిలో నువ్వు బయటికే కనపడతావు. సో ఏ సందర్భమైనా నీ ఆత్మీయ జీవితంలో ఎదుట వ్యక్తిని చూసి క్షమించలేని బలహీనతతో కలహబుద్ధి లోపల పెట్టుకుని మనస్సాక్షి వ్యతిరేకంగా నోటి మాటలతో వేషాలేసిన, చేతులతో చేతలు చేసిన, నీ ఉనికితో శరీరాన్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టిన, ఆనందించి అనుభవిస్తూ ఆ సందర్భాన్ని తగినట్లుగా నువ్వు నటిస్తున్నా ఎంత ఎక్కువ తీర్పులోకి నువ్వు రాగలవో అంత ఎక్కువగా సాతాను చేతికి నిన్ను అప్పగిస్తాడు. దీనికి కారణం దేవుడు ఏమన్నా అప్పగిస్తున్నాడు అంటారా? మనమే వెళ్ళి ఆడి చేతిలో పడుతున్నామంటారా? ట్రాప్ అంటారా తెలుసు కదా, లైటింగ్ ట్రాప్ అని. మేము పొలంలో నుంచి వస్తూ ఉంటే లైట్లు వెలుగుతున్నాయి. నన్ను ఇక్కడ లైట్లు ఎలాగరా అంటే, లైట్లు కాదన్నా సోలార్ ట్రాప్స్ అన్నాడు. సోలార్ ట్రాప్స్ ఏంటంటే, ఇక్కడ ఎన్ని చుట్టుపక్కల విపరీతమైన పురుగులు వస్తుంటాయి, అందుకని దీన్ని పగలంతా ఎండలో అది అక్కడే ఉంటుంది, రాత్రి అయ్యేటప్పటికి దానిలో ఒక చిన్న సెల్లు మిణుక్మంటూ ఉంటుంది. ఈ చూడగానే పురుగులు దగ్గరకు వచ్చేసి టక్కనలా పట్టుకోగానే కింద పెద్ద పేస్ట్ లాంటిది ఒకటి రాసి ఉంటుంది, టక్కన దాన్ని అంటుకుంటున్నాయి. తెల్లవారు వెళ్ళి చూసాం, ఏంటి ఆ ట్రాప్ దగ్గర ఏంటంటే, మీరు చెప్తే నమ్మరండి, తేనె పట్టేటప్పుడు ఎన్ని ఈగలు వస్తాయో ఒక్కొక్క లైట్ దగ్గర ఇన్ని ఉన్నాయి కింద అంటుకుపోయి. అని అడిగి ఇదంతా ఏం చేస్తారండి? ఏం లేదండి, ఈ పేస్ట్ ఉంది కదా, దీని దగ్గరికి తీసుకెళ్ళి ఆ మంట పెట్టి దాన్ని ఇలా గుద్దామనుకోండి, మళ్ళీ అవన్నీ రాలిపోతే ఈ పేస్ట్ మళ్ళీ తీసుకొని దాన్ని గుచ్చేస్తామన్నాడు. ట్రాప్ భలేగా ఉందండి. మౌస్ ట్రాప్, స్నేక్ ట్రాప్, బర్డ్ ట్రాప్. ఇది శాటన్ మన ట్రాప్, సేమ్ మన ట్రాపే. మనకి ఏదో ఆశ చూపించక్కర్లేదండి.
ద్వేషం అనే ఆశ చూపిస్తే పడనోడు ఎవడున్నాడు చెప్పండి? నా మాట అర్థమైందా? ఇది చాలా మంచి మాట. ద్వేషం అనే ఆశ చూపిస్తే పడని వాడు ఎవడైనా ఉన్నాడా? ప్రేమ అనే ఆశ చూపిస్తే జనరల్గా ఎవడో పడ్డు, అందుకే సువార్త ఎవడో నమ్మడు. కానీ ద్వేషం అనే ఆశ చూపించండి, ఎంతమంది పడతారు? మనలో కూడా చూడండి, ఎంతమంది ద్వేషానికి లొంగుతాము, ఎంతమంది దొరికిపోతాము సాతానికి. ఎందుకు ఆ ద్వేషానికి వెళ్తుంది మనసు? ఎందుకు ఆ కోపానికి తెగబడుతుంది? ఎందుకు ఆ లోపల నుంచి ఆ దురభిమాన పాపాన్ని బయటికి రెచ్చగొడుతుంది? సాతాన్ తంత్రాలు మనం ఎరగాలి. ఎరిగితే తప్ప దాని నుంచి బయటికి రాలేము. అందుకని నీ బలహీనతల్ని పైకి తీసుకొస్తూ నీ బలాలని కిందకి నెట్టివేసేటప్పుడు ప్రతిసారి కూడా ప్రధాన పాపంగా ఎంచబడేటువంటి పరిస్థితుల్లో మన హృదయం గుర్తుపెట్టుకోండి, ప్రేమించలేకపోవటమా, క్షమించలేకపోవటమా. ఆ రెండు నియమాలను దేవుడు ఖచ్చితంగా మన లెక్క చూస్తాడు, మనల్ని అడుగుతాడు. దీనికి సమాధానం చెప్పి తీరాల్సిందే. అంటే ఈ వచనాలను మళ్ళీ మీరు చదివితే, ఎవడి వల్ల వాడు నన్ను ప్రేమిస్తాడని నేను అనుకుంటున్నానో, రేపు అదే వ్యక్తి వీడి వల్ల నాకు కోపం వచ్చింది అని అంటాడేమో. ఎవరిని ద్వేషించానో వాడు నన్ను ఖచ్చితంగా అయితే ప్రేమించాడు రేపు. ఎందుకంటే నేను ద్వేషించింది అవతలవాడికి గుర్తుండొచ్చు, కానీ దేవుడు అవతలవాడిని లెక్క అడగడు. ఎవరిని అడుగుతాడు? నన్ను అడుగుతాడు. సో నీ మీద ఎవరిని ద్వేషం పడ్డావో వాళ్ళు రేపటి దినం నీ గురించి మంచి సాక్ష్యం చెప్తారో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు ఎవరి మీద అయితే ద్వేషం పడుతున్నావో దేవుడు నిన్ను అడుగుతాడు, నువ్వు సమాధానంగా ఉన్నావా? ఏం చెప్తావు? నేను సమాధానంగా ఉన్నానని చెప్పగలవా? నేను ప్రేమిస్తున్నానని చెప్పగలవా? నిన్న మొన్న మన గొడవైన వ్యక్తుల్ని కళ్ళ ముందు గుర్తు తెచ్చుకుని, నేను ప్రభువా వీళ్ళని ప్రేమించాలి, నాకు ఆ మనసు పుట్టించని అడిగితే ఆ మనస్ఫూర్తిగా ప్రార్థనైనా వస్తుందా బయటికి? దుఃఖం కలగదు లోపల. దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చి వేషధారణ వేయకండి, నటించకండి, జీవిద్దాం. దేవుని కొరకు ఆశగా బతుకుదాం. ఆశ కలిగిన ప్రతి ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. నీవు ఎంత ఎక్కువ రోషంగా ప్రభు కొరకు బతకడానికి సిద్ధపడతావో అంత గొప్పగా దేవుడు నీ కొరకు, నీ జీవితం కొరకు, ఆ గొప్ప ఆలోచన కొరకు ఆయన రెడీగా ఉంటాడు. ఏ స్థితిలోనైనా నీవు ఆ నీచమైన పరిస్థితులకు దిగజారి ఒక వ్యక్తితో కానీ, ఒక పరిస్థితితో కానీ, ఒక ఆస్తి సంబంధమైన విషయాలు కానీ, వ్యవహారిక విషయాలు కానీ, ప్రేమ చలార్చుకునే చర్యకి, ద్వేషానికి అవకాశం ఇవ్వద్దు, అపవాదికి చోటు ఇవ్వద్దు. ప్రార్థన చేసుకుందాం.